రావాలి అంటే 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఏంటి ఆ 2 కండిషన్స్? ఇండివిజువల్ అవ్వాలి, రెసిడెంట్ అవ్వాలి, అండ్ ఇంకో కండిషన్ టోటల్ ఇన్కమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 lakhs అండ్ ఈ షుడ్ బి ఇండివిజువల్ అండ్ రెసిడెంట్. బట్ మ్యాక్సిమం రిబేట్ ఎంత ఇస్తావు నువ్వు? మ్యాక్సిమం రిబేట్ 12,500. అంటే నీకు ఏదైతే ట్యాక్స్ వచ్చిందో అది 12,500తో కంపేర్ చేసి విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ ఇస్తావు. విచ్ ఎవర్ ఈజ్ హైయెస్టా లీస్టా? లీస్ట్. సెస్ ఎంత పర్సంటేజ్ అమ్మా? అన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత లాస్ట్లో వేయాలి. స్పెసిఫిక్ పర్పస్ కోసం అది యూజ్ చేస్తారు. ఈ 4% టోటల్ ఇన్కమ్ మీద వేస్తావా, ట్యాక్స్ మీద వేస్తావా? ఆన్ ట్యాక్స్. నేను అంటాను నెట్ ట్యాక్స్ మీద వేస్తాను, అంటే అన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత ఆ ట్యాక్స్ మీద వేస్తాను. రౌండ్ ఆఫ్. ఏ రూల్ అప్లై చేస్తాం రౌండింగ్ ఆఫ్లో? 5 రూల్. ఏ రూల్ అప్లై చేస్తామా? 5 రూల్. 5 రూల్ అంటే ఏంటమ్మా? 5 ఆర్ అబోవ్. 5 ఆర్ అబోవ్ అంటే నీకు నెక్స్ట్ 10. బిలో 5 అయితే? ఎగ్జాక్ట్లీ 5 అయితే? నెక్స్ట్ సర్చార్జ్. నెక్స్ట్ ఏంటమ్మా? సర్చార్జ్ అంటే ఎడిషనల్ లెవీ. అంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఎడిషనల్గా ఇది కూడా పే చేయాలి అని చెప్పేసి. బట్ సర్చార్జ్ 50 lakhs వరకు ఉంటుందా ఉండదా? సర్చార్జ్ ఉండదు. 50 lakhs నుంచి 1 crore వరకు 10%. 1 crore to 2 crores 15%. 2 crores to 5 crores 25%. అమ్మా 50 lakhs to 1 crore ఎంత పర్సంటేజ్ అమ్మా? 10%. 1 crore to 2 crore ఎంత పర్సంటేజ్? 15%. 2 crore to 5 crore ఎంత పర్సంటేజ్? 25%. అబోవ్ 5 crore ఎంత పర్సంటేజ్? 37%. ఇవి కొత్తగా యాడ్ చేశారు యాక్ట్లో, అంతకుముందు ఉండేవి కాదు. ఎన్హాన్స్ అంటే ఇంక్రీజ్ అమ్మా. ఎన్హాన్స్ అంటే ఏంటి? ఎన్హాన్స్ అంటే ఏంటమ్మా? ఇంక్రీజ్. ఎన్హాన్స్ సర్చార్జ్ రేట్ అంటారు అందుకనే వాటిని. ఫస్ట్లో లేవు, తర్వాత యాడ్ చేశారు కాబట్టి ఎన్హాన్స్ సర్చార్జ్ రేట్స్ అంటారు ఆ రెండింటిని. ఎన్హాన్స్ సర్చార్జ్ రేట్స్ అంటారు అందుకని. ఈ పర్టిక్యులర్ పర్సంటేజ్ దేని మీద అప్లై చేయాలి? దేని మీద అప్లై చేయాలమ్మా ఈ పర్సంటేజ్? కానీ ఈ పర్సంటేజ్ డిసైడ్ చేసేది దేన్ని బేస్ చేసుకొని? అది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పిల్లలు. సెస్ నువ్వు ట్యాక్స్ మీద అప్లై చేస్తావు, సెస్ ట్యాక్స్ మీద అప్లై చేస్తావు. బట్ టోటల్ ఇన్కమ్తో సంబంధం లేదు సెస్కి. ట్యాక్స్ ఉంటే అప్లై చేస్తావు, లేకపోతే లేదు. బట్ సర్చార్జ్ అప్లై చేయాలంటే ఫస్ట్ నువ్వు చూడాల్సిన టోటల్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ చూసి పర్సంటేజ్ ఎంతో డిసైడ్ అయిన తర్వాత దెన్ అప్లై టు ది ట్యాక్స్. అంటే 2 things ఇక్కడ కన్సిడరేషన్లోకి రావాలి సర్చార్జ్ ఎంత అని చెప్పాలి అంటే. ఫస్ట్ పర్సంటేజ్ ఎంతో డిసైడ్ చేయాలి. పర్సంటేజ్ డిసైడ్ చేయడానికి ట్యాక్స్తో సంబంధం లేదు. దేంతో సంబంధం ఉందమ్మా? టోటల్ ఇన్కమ్. దాని తర్వాత ఈ పర్సంటేజ్ని ట్యాక్స్ మీద అప్లై చేయాలి. సెస్ అడ్జస్ట్ చేసిన తర్వాత సెస్ అడ్జస్ట్ చేయకముందా? సెస్ అడ్జస్ట్ చేయకముందు సర్చార్జ్ వేయాలి. దాని తర్వాత సెస్ అడ్జస్ట్ చేయాలి. సెస్ వేయకముందు ఏదైతే సర్చార్జ్ ఉందో అది. అగైన్ ఇంకో క్వశ్చన్, ఇదే జాగ్రత్తగా చెప్పండి. ఆలోచించి చెప్పాలా, ఊరికే చెప్పేసేయాలా? థింక్ చేసి చెప్పాలి. రిబేట్ సర్చార్జ్ ఏది ముందు అడ్జస్ట్ చేయాలి? రిబేట్ సెస్ సర్చార్జ్ ఏది ముందు అడ్జస్ట్ చేయాలి? రిబేట్ సర్చార్జ్ ఏది ముందు అడ్జస్ట్ చేయాలి? ఆలోచించే చెప్పారా? రిబేట్ అడ్జస్ట్ చేయాలా ఫస్ట్? ఆన్సర్ ఏంటంటే రిబేట్ వచ్చినప్పుడు సర్చార్జ్ రాదు, సర్చార్జ్ వచ్చినప్పుడు రిబేట్ రాదు. అసలు క్లాష్ ఉండదు. అర్రే రే రే చిన్న లాజిక్ ఎలా మర్చిపోయామమ్మా? నేనేం చెప్పాను ఇప్పుడు? రిబేట్ వచ్చినప్పుడు సర్చార్జ్ రాదు, సర్చార్జ్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ ఇట్. నేను చేసిన స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. రిబేట్ వచ్చేదే 5 lakhs లోపు ఉంటే సర్చార్జ్ వచ్చేది 15 lakhs. సర్చార్జ్ పడిన వాళ్ళకి రిబేట్ వస్తుందా? అసలు రిబేట్ వచ్చిన వాళ్ళకి సర్చార్జ్ ఉంటుందా? మరి ఎలా క్లాష్ అవుతాయి రెండు? నేనేదో అడిగితే మీరు కూడా రిబేట్ అంటారు. రిబేట్ ఎట్లా వస్తాయి రెండు ఒకేసారి? రావు కదా.
ఎట్లా ఎట్లా అయితే ఊరికే దొరికిపోతారు మీరు. మరి ఆ ఎన్హాన్స్డ్ రేట్స్ ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఉన్నవాళ్ళు ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు కట్టాలి అని చెప్పేసి చెప్పారు. ఆ వీడియో చూద్దాం, కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి ఉందా అమ్మా, ఆన్ చేస్తుందా బ్లూటూత్? ఫెయిత్ కనెక్టెడ్. అట్లా ఉంచండి. నిన్న వచ్చింది, వాళ్ళు రాలేదు. నేను కరెక్ట్గా ఆ వీడియోనే వచ్చిందమ్మా. ఆ బ్రౌజర్లో ఓపెన్ అవ్వట్లా, రిస్ట్రిక్టెడ్ అని వస్తుంది. నాకు అదే తీసేవాళ్ళు. డిస్మిస్. సరే, One of the most boring and frustrating jobs నేను is నేను PPT, especially if you don't know how to create slides like this. Let me make it interesting for you. Look at the slides, this boring Excel numbers. ఏమైంది?
ఇప్పుడే వచ్చింది కదా. ఇంకొకటి ఏదైనా పెడదాం. Housing for middle class. ఇక్కడ వస్తుంది. Our government will launch a scheme to help deserving sections of the middle class, and I quote from Honorable Prime Minister's words, living in rented houses or slum. ఆ సౌండ్ తగ్గించి ఆ మైక్ ఇటు ఇచ్చేయండి అమ్మా. ఈ లోపల నేను ఆ వీడియో ఎత్తుకుతాను. నిన్న వచ్చి మైక్ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉందా? ఉంది. రైట్, డన్. సో ఈ 2024 బడ్జెట్ అమ్మా, దిస్ ఈజ్ నాట్ రిలవెంట్ హియర్. నిన్న కరెక్ట్గా వచ్చింది ఆ వీడియోనే. నిన్న ఏదో సర్చార్జ్ రేట్స్ ఇంక్రీజ్, సర్చార్జ్ రేట్ ఇంక్రీజ్, ఇది వేరే బ్రౌజర్, అది వేరే బ్రౌజరు. సరే, ఈ బ్రౌజర్లో హిస్టరీ, ఎందుకు మోటార్ సైకిల్ అంటే ఎక్కడెక్కడ ఉంది చెప్పండి అమ్మా. 1, 2, 3, 4, అంతే కదా. బోట్ అంట, బోట్స్ ఎక్కడ ఉన్నాయి? బోట్ ఎక్కడ? 1 బోట్, 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 1. Please select all the match. బోట్ ఎక్కడుంది? Select all images with votes. ఎక్కడుంది? నాకే వినపట్ల. సరే,
నీకు పంపిస్తాలేమ్మా, ఆడియో సరిగ్గా రావట్లేదు. యాక్చువల్లీ ఆమె ఏమందంటే ఎవరైతే హై ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు నేషనల్ గ్రోత్ కోసం కాంట్రిబ్యూట్ చేయాలి, అందుకనే ట్యాక్స్ ఇంక్రీజ్ చేస్తున్నాం సర్చార్జ్ అని చెప్పింది అంతే. అందరు సైలెంట్గా ఉన్నారు. మళ్ళీ ఇంకొక వీడియో ఉంటుంది యాక్చువల్లీ, ఇప్పుడు అంత ఆడియో లేదు కాబట్టి ఊరికే చూద్దాం అదేమన్నా వస్తుందా. బట్ అది చూసి వదిలేసేయండి, ఇంకా అవ్వలేదు మనకు కాన్సెప్ట్. The government has reduced and rationalized tax rates. Under the new tax scheme, there is now no tax liability for taxpayers with income up to 7 lakh rupees, up from 2.2 lakh rupees in the financial year 2013-14. The threshold for presumptive taxation for retail businesses was increased from 2 crores to 3 crores. Similarly, now I come to what everyone is waiting for: personal income tax. I have 5 major announcements to make in this regard. These primarily benefit our hard-working middle class. The first one concerns rebate. Currently, those with income up to 5 lakh do not pay any income tax in both old and new regimes. I propose to increase the rebate limit to 7 lakhs. I propose to increase the rebate limit to 7 lakh in the new tax regime. Thus, persons in the new tax regime with income up to 7 lakhs will not have to pay any tax at all. The second proposal relates to middle class individuals. I have introduced in the year 2020 the new personal సో అది ట్యాక్స్ పెంచితేనేమో ఎలా ఉన్నారమ్మా, సైలెంట్గా ఉన్నారు. అదే ట్యాక్స్ తగ్గిస్తానంటే బాగుంటుంది. బడ్జెట్ చూడండి, బాగుంటుంది, కామెడీగా ఉంటుంది. సో సర్చార్జ్ అప్ టు 50 lakhs చెప్పాలి రేట్స్. అప్ టు 50 lakhs, 50 lakhs to 1 crore, 1 crore to 2 crores, 2 crores to 5 crores, above 5 crores. What is the least surcharge rate? What is the least surcharge rate? 10%. Highest సర్చార్జ్ రేట్ దేని మీద అప్లై చేయాలి? కానీ సర్చార్జ్ రేట్ డిసైడ్ చేసేది దేని బేస్ చేసుకుని? దేని బేస్ చేసుకున్నమ్మా? టోటల్ ఇన్కమ్.
ఒకసారి జాగ్రత్తగా వినండి, ఇది ఫోకస్డ్గా. రియల్లీ హ్యాపెండ్ స్టోరీస్ అనమాట ట్యాక్స్లో ఉండేది. ఇలా అనౌన్స్ చేశారు బడ్జెట్లో ఇలా సర్చార్జ్ రేట్స్ ఇంక్రీజ్ చేస్తున్నాం, 25%, 37% కూడా యాడ్ చేస్తున్నాం. ఉన్న వాళ్ళందరూ అవి కట్టాలి. ఇప్పుడు యాక్చువల్లీ ఎవరైతే డబ్బులు ఎక్కువ ఉంటాయో దే కెన్ రూల్ ది కంట్రీ, అది తెలిసిందే. పొలిటీషియన్స్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. బడ్జెట్ అలా అయిపోయింది, అలా బయటకు వచ్చారు. సార్ ఏమైంది సార్ అంటే, ఈ హయ్యెస్ట్ ట్యాక్స్ రేట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళంతా షేర్ మార్కెట్స్లో వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. బిజినెస్ ఇన్కమ్ ఇదంతా ఉంటుంది. అసలు ఇండియా కోపం వచ్చేసి షేర్ మార్కెట్స్లో డబ్బులన్నీ తీసేసి బయట ఇన్వెస్ట్ చేసుకుందాం, ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే ఇంత ట్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తే ఎలా అని కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ తీసేశారు. అండ్ ఇంకొంతమంది ఎఫ్డిఐస్ అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా హైయెస్ట్ రేట్స్ పడతాయి కదా. ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే ఇంత ఎక్కువ ట్యాక్సా, 15% సర్చార్జే మేము బర్డన్ అనుకుంటున్నాం, ఇప్పుడు 37% చేసావు నువ్వు, ఇంకా మాకేంటి వచ్చేది, ఇన్వెస్ట్మెంట్స్ తీసేయండి ఇండియా నుంచి అని కాల్ బ్యాక్ చేశారు వేరే కంట్రీ ఇన్వెస్టర్స్. ఏం చేయాలో అర్థం కాల గవర్నమెంట్కి. ఎందుకు ఇంక్రీజ్ చేశారు నిజానికి వాళ్ళు? ఎందుకు ఇంక్రీజ్ చేశారమ్మా సర్చార్జ్ రేట్? ఆమె చెప్పింది కానీ మీకు వినపడలేదు. ఎందుకు ఇంక్రీజ్ చేశారంటే, ఫర్ ది నేషనల్ డెవలప్మెంట్ అండ్ నేషనల్ గ్రోత్ కోసం ఇంకొన్ని సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఎక్కువ అమౌంట్ కంట్రిబ్యూట్ చేయాలి ఒక గ్లోబల్ కాజ్ కోసం అని ఇంక్రీజ్ చేశారు. ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీయా, డెవలప్డ్ కంట్రీయా? అలా మీ పిల్లలు కూడా అదే చదువుకోవాలనుకుంటున్నారా మీరు? వద్దు కదా, అందుకని కంట్రిబ్యూట్ చేయండి అని రీజన్ చెప్పారు. ఇండియా వాళ్ళకి ఓకే, బయట వాళ్ళకి అది ఓకేనా? నాట్ ఓకే, తీసే. అది గెస్ట్ చేయాల గవర్నమెంట్, అది ఎక్స్పెక్ట్ చేయాల. ఇండియాలో వాళ్ళు కన్విన్స్ అయ్యారు కొంతవరకు, కొంతమంది ఓకేలే మన కోసమే కదా, మన కంట్రీ కోసమే కదా. బయట వాళ్ళకి ఎందుకు, డెవలప్డ్ అయితే ఏంటి, ట్యాక్స్ ఎక్కువైతే తీసే, వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేయి. ఇది గెస్ట్ చేయలేకపోయారు అమ్మా, సింపుల్ పాయింట్. ఆ సింపుల్ లాజిక్ గెస్ట్ చేయలేకపోయారు. బయట వాళ్ళు ఇప్పుడు నువ్వు చెప్పిన లాజిక్కి ఎంతవరకు వాళ్ళు కనెక్ట్ అవుతారంటే కనెక్ట్ అవ్వరు. బడ్జెట్ అయిపోయి అనౌన్స్ చేసిన తర్వాత తెలిసింది అది. అప్పటికి ఎఫ్డిఐలు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఇంకా ఆపలేకపోతున్నారు. వెంటనే మళ్ళీ ఇమీడియట్గా మీటింగ్ పెట్టేశారు, స్టాప్ చేయాలని. షేర్ మార్కెట్కి ఎగ్జామ్షన్ ఇవ్వండి. ఈ హైయెస్ట్ రేట్స్ ఎవరికి ఎగ్జామ్షన్ ఇవ్వాలి? షేర్ మార్కెట్. అమ్మయ్య, అప్పుడు కొంత ఆగుతారు. ఓకే, మమ్మల్ని తీసేసావు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు షేర్ మార్కెట్కి ఎగ్జామ్షన్ ఇవ్వాలంటే? ఎఫ్డిఐ బయట వాళ్ళు ఎక్కడమ్మా ఇన్వెస్ట్ చేసింది? షేర్ మార్కెట్. అది ఒక్కటి తీసేస్తే వాళ్ళకి పడదు కదా, మొత్తం తీసేస్తే ఇబ్బంది అయింది, అసలు పెట్టిందే వేస్ట్ అయింది. వాళ్ళొక్కరినే ఆపాలి అంటే వాళ్ళకొక్కరికి ఎగ్జామ్షన్ ఇవ్వాలి. వాళ్ళ పేరు చెప్పొద్దు కానీ షేర్ మార్కెట్ మొత్తానికి ఇచ్చేయండి. ఈవెన్ దో ఇండియా వాళ్ళు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా జనరల్గా అవుట్ సైడర్స్ ఎక్కువ షేర్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేసేది. అలా ఇండైరెక్ట్గా ఎఫ్డిఐఎస్ని బయటకు వెళ్ళకుండా ఆపటానికి షేర్ మార్కెట్లోకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో షేర్ మార్కెట్ నుంచి, సార్ నువ్వు షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇన్కమ్ 2 టైప్స్లో వస్తుందమ్మా. ఒకటి, నువ్వు అలా హోల్డ్ చేస్తే ఏమొస్తుంది మీకు? సేల్ చేస్తే ఏమొస్తుంది సార్ అంటే క్యాపిటల్ గెయిన్. ఏమొస్తుందమ్మా? క్యాపిటల్ గెయిన్. షార్ట్ టర్మ్ ఉండొచ్చు, క్యాపిటల్ గెయిన్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే ఏంటి సార్ అంటే, సార్ ఇప్పుడు కొనేసి ఒక 1 year లోపు అమ్మేసేస్తావు, నువ్వు సేల్ చేసావు, సోల్డ్ విత్ ఇన్ 1 year షార్ట్ టర్మ్. సోల్డ్ విత్ ఇన్ 1 year షార్ట్ టర్మ్. సోల్డ్ విత్ ఇన్ 1 year షార్ట్ టర్మ్. సార్ 1 year తర్వాత సేల్ చేస్తే ఏంటమ్మా? లాంగ్ టర్మ్. ఇవన్నీ ఏ చాప్టర్లో వస్తాయి? క్యాపిటల్ గెయిన్ చాప్టర్లో డీటెయిల్గా వస్తాయి. సార్ ఇక్కడ 1, 2, 3 ఈ 3లో ఏదో ఒక ఇన్కమ్ ఉంటుంది నీకు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే. డివిడెండ్ అన్న రావచ్చు, సేల్ చేస్తే గెయిన్ అన్న రావచ్చు. ఈ 3లో ఏదో ఒక ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేసి నువ్వు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తావు. సో వీటికి ఎగ్జెప్షన్ ఇవ్వండి. సార్ ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్, దీన్ని ఒక సెక్షన్తో క్లియర్గా మెన్షన్ చేస్తాడు. అంటే సెక్షన్ 111A ఏంటమ్మా? నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే 111A, షేర్ మార్కెట్ అయితే సపరేట్ చేసి 111A అంటారు. నార్మల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే సెక్షన్ నెంబర్ ఏంటి సార్ అంటే 112. నార్మల్ ఏంటమ్మా? 112. మరి షేర్ మార్కెట్స్ అయితే 112 అంటాడా 112A అంటాడా? అందరు చెప్పాలి.
112 అన్నాడంటే ఏంటది? నువ్వు బిల్డింగ్ అమ్మేస్తే క్యాపిటల్ గెయిన్ వచ్చింది లాంగ్ టర్మ్, అది 112. బిల్డింగ్ అమ్మేసావా, షేర్స్ అమ్మేసావా? షేర్స్కి సపరేట్గా ట్రీట్మెంట్ ఉంటుంది ఇండియాలో. ఎందుకు అనేది ఇప్పుడు మీకు లాజిక్ వచ్చేసి ఉంటుంది. ఎందుకు షేర్ మార్కెట్ని సపరేట్గా ట్రీట్ చేస్తారంటే, అవుట్ సైడర్స్ వేరే కంట్రీ వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే షేర్ మార్కెట్లో కాబట్టి వాటికంటూ సపరేట్ ట్యాక్స్ ప్రొవిజన్స్ పెట్టాలి, అప్పుడే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అందుకని వాటికి సపరేట్ ప్రొవిజన్ రాశాడు. 112 అంటే నార్మల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షేర్స్ కాకుండా మిగతావన్నీ. 112A అంటే ఏంటమ్మా? షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే లాంగ్ టర్మ్. అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 2 టైప్స్ ఉంటుంది. ఏంటమ్మా అది? నార్మల్, షేర్స్. నార్మల్కి సెక్షన్ నెంబర్ ఎంత? షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా 2 టైప్స్ ఉంటుంది. ఇది మళ్ళీ క్యాపిటల్ గెయిన్ చాప్టర్లో వస్తుంది, కానీ ఎక్కడ చెప్పినా ఏం చెప్పినా ఇవే కదమ్మా. మొత్తం 4 టైప్స్ ఆఫ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి. ఏంటి ఆ 4 టైప్స్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్? ఓవరాల్గా 2 టైప్స్ ఉంటాయి అమ్మా. ఏంటది? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. వీటిల్లో ఇంకొక 2 టైప్స్ ఉంటాయి. ఏంటమ్మా? నార్మల్, చెప్పాలి అందరూ, షేర్స్. ఇక్కడ కూడా 2 టైప్స్ ఉంటాయి. ఏంటమ్మా? నార్మల్, షేర్ మార్కెట్. జనరల్లీ ఇక్కడ నార్మల్ అంటే 111 అమ్మా, షేర్స్ అంటే నార్మల్ అంటే 112, షేర్స్ అంటే. అప్పుడప్పుడు నీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A అంటాడు, షేర్స్ అని చెప్పడు. నీకు గుర్తుండాలి 112A అంటే షేర్స్ అని, 112 అంటే నార్మల్ అని, 111 అంటే 111A అంటే షేర్స్. సెక్షన్ చెప్తే చెప్పేసేయాలి నువ్వు అది ఏంటి అని. అప్పుడప్పుడు డీటెయిల్గా ఇస్తాడు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ అని. అప్పుడప్పుడు ఓన్లీ సెక్షన్ నెంబర్ చెప్తాడు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A అని. ఇప్పుడు నేను షేర్ మార్కెట్లో వచ్చిన గెయిన్కే ఎక్సెప్షన్ ఇవ్వాలి కదా, హైయెస్ట్ రేట్స్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 111A, డివిడెండ్. ఈ 3 ఇన్కమ్స్కి నేను ఏవైతే సర్చార్జ్ రేట్స్ ఇంక్రీజ్ చేశానో, ఇంక్రీజ్ సర్చార్జ్ రేట్స్ ఎంతో చెప్పండి? 25, 37. అందరు చెప్పాలి. ఇంక్రీజ్డ్ సర్చార్జ్ రేట్స్ ఎంత? 25, 37. అవి అప్లై కావంట. సర్చార్జ్ అప్లై కాదన్నాడా? ఇంక్రీజ్ సర్చార్జ్ రేట్స్ అప్లై. మరి సర్చార్జ్ ఎంత ఉంటుంది వీటికి? ఎంతమ్మా? యూజింగ్ ఆఫ్ బ్రెయిన్ అంటారు దాన్ని. తక్కువ మనం వచ్చేయాలి 15%. నేను ఒక రోజు టైం తీసుకుంటా, లేదా నువ్వు చెప్పిన తర్వాత నేను చెప్తాను. నువ్వు చెప్పు, 4 సార్లు చెప్పు, ఏ ఫర్ యాపిల్ అలా చెప్పేసి నాకు గుర్తుంటుంది అంటే యు ఆర్ నాట్ అ ప్రొఫెషనల్. నువ్వు ప్రొఫెషనల్ కోర్స్ ట్రైన్ అవ్వట్లేదు. అమ్మ బుర్ర అందరికి ఒకటే ఉంటుందా? వేరు వేరు మార్కెట్లో ఉంటుందా? అందరికి ఒకటే ఉంటుంది. నువ్వు సరిగ్గా వాడట్లేదు అంతే. ఆ పీస్ ఆఫ్ బ్రెయిన్ అందరికి ఒకటే ఉంటుంది, నువ్వు సరిగ్గా వాడట్లా. మార్నింగ్ లేచేటప్పుడు అందరికీ పెయిన్గానే ఉంటుంది. అది చెప్పకుండా లేచేవాడు సక్సెస్ అవుతాడు. అమ్మో నాకు పెయిన్ ఉందని పడుకునేవాడు అక్కడే ఉంటాడు. ఇది ట్రూత్. ఎలా అయితే సన్ ఈస్ట్లో వస్తుందనే ట్రూత్, ఇది కూడా యూనివర్సల్ ట్రూతే, అంతే కదా. పొద్దున్నే లేవటం అందరికీ పెయిన్ఫుల్లే. ఫుడ్ తిన్న తర్వాత అందరికీ నిద్ర వస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అందరికీ నిద్ర వస్తుంది. ఆ నిద్ర ఆపుకొని చదవాలి. ఆకలిస్తున్నా చదవాలి, నిద్ర వస్తున్నా చదవాలి, ఫీవర్ వచ్చినా చదవాలి. ఏంటి సార్ లైఫ్ అంతా ఏదో చండాలంగా ఉన్నట్టుంది అని చెప్తుంటే హ్యాపీనెస్ ఎక్కడుంది లైఫ్లో? నువ్వు ఇవన్నీ చేస్తే హ్యాపీనెస్ ఉంటుంది మధ్య మధ్యలో. అట్లా కాదు, నాకు మొత్తం హ్యాపీనెస్సే కావాలి, అది అసలు లైఫే కాదంటారు. సో అది అసలు లైఫే కాదు. మొత్తం హ్యాపీనెస్ పెట్టినావు అనుకో, 1 వీక్ తర్వాత ఎందుకురా ఇది అనిపిస్తుంది లైఫ్. ఎలా ఉండాలమ్మా లైఫ్? పెయిన్ హ్యాపీనెస్ కాంబినేషన్లో ఉండాలి. ఇది ఓవరాల్ స్టోరీ. అందుకనే నువ్వు బ్రెయిన్ వాడు గట్టిగా. ఎన్హాన్స్డ్ సర్చార్జ్ రేట్స్ అప్లై కావు వీటికన్నాడంటే ఏ సర్చార్జ్ రేట్ అప్లై అయ్యిద్ది? 15% అప్లై అయ్యిద్ది. ఇంక్రీజ్ చేసింది అప్లై కాదు. పిల్లోడు ఏమంటాడు? నువ్వు సర్చార్జ్ రేట్ అప్లై కాదన్నావు కదా అంటాడు. నేను అనలేదు అలా. నేనేమన్నాను? ఎన్హాన్స్డ్ సర్చార్జ్ రేట్ అప్లై కాదన్నాను. అంటే ఇక్కడ ఏం అప్లై అయ్యింది నీకు? 15%. ఈవెన్ దో 25%, 37% వస్తున్నా 15% అయ్యేది. రిమైనింగ్ దానికి నువ్వు హైయెస్ట్ రేట్స్ అప్లై చేసుకో. అంటే నీ టోటల్ ఇన్కంలో ఇది ఒక్కటే ఉంటుందా? వేరే ఇన్కమ్ కూడా ఉంటుందా? వేరే ఇన్కమ్ కూడా ఉంటుంది కదా. నార్మల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది, సాలరీ ఉంటుంది, హౌస్ ప్రాపర్టీ ఉంటుంది. వాటికి మళ్ళీ ఈ పాయింట్ కాదు. అది సపరేట్ చేసుకుని, అది లిమిట్ చెక్ చేసుకుని హైయెస్ట్ రేట్ వస్తే 37 or 25 అది అప్లై చేసుకో, రాకపోతే వదిలేసే. అంటే నువ్వు సర్చార్జ్ రేట్ డిసైడ్ చేసినప్పుడు
కంపల్సరీ నీ టోటల్ ఇన్కంలో ఇన్కమ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే డివైడ్ చేయాలి. డివైడ్ చేసి దీనికి 15% రాసేసి రిమైనింగ్ దానికి ఎంత పర్సంటేజో చూడాలి. అంటే నీ టోటల్ ఇన్కంలో ఈ ఇన్కమ్ ఉంటే నీకు సర్చార్జ్ రేట్లు ఎన్ని వస్తాయమ్మా? 2 రావచ్చు, కంపల్సరీ వస్తాయి, ఏం లేదు. ఎందుకంటే అదర్ ఇన్కమ్ కూడా 15%లో వస్తే నో ప్రాబ్లం. 25 రావచ్చు, 37 రావచ్చు. సో నాకు డౌట్ వచ్చింది, ఎప్పుడు మాత్రమే హైయెస్ట్ రేట్స్ అప్లై అవుతాయమ్మా? ఎంత లిమిట్ దాటితే ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ ఎంత లిమిట్ దాటితేనే హైయెస్ట్ రేట్స్ వస్తాయి? 25, 37. 2 crores కంటే ఎక్సీడ్ అయితేనే. సార్ 2 crores ఎక్సీడ్ అయితేనే డివైడ్ చేయి రెండింటిని. 2 crores ఎక్సీడ్ కాకుండా నాకు ఇన్కమ్ ఉంది నేను డివైడ్ చేస్తా అంటే వేస్ట్ ఆఫ్ టైం అంటా నేను. మరి నీ టోటల్ ఇన్కమ్ 2 crores ఎక్సీడ్ అయితేనే డివైడ్ చేసుకో. అరే ఏం అర్థం కావట్లేదురా నువ్వు చెప్పేది. అందుకనే ఫస్టే ఏం చెప్పాను నేను, బుర్రవాడు అని చెప్పాను. అసలు ఈ పర్టికులర్ ప్రొవిజన్ స్టార్టింగ్లో ఇంకోటి చెప్పాను నేను, బుర్ర ఉన్న వాళ్ళకే ఇది, లేదా లాస్ట్లో నేను ఎలా మగ్గప్ చేయాలో చెప్తాను, అక్కడి వరకు వెయిట్ చేయి. లేదు నాకు బుర్ర ఉంది, నేను అస్సలు చించేస్తా పొడి చేస్తా అంటే జాగ్రత్తగా వినమని. 2 crores ఎక్సీడ్ అయితేనే నీకు ఎన్హాన్స్డ్ రేట్ అప్లై అయ్యేది. అప్పుడు డివైడ్ చేసుకో. 2 crores లోపు ఏదున్నా ఒకటే కదా, ఎందుకు డివైడ్ చేస్తావు? వేస్ట్ ఆఫ్ టైం. దట్ ఈస్ యూజింగ్ ఆఫ్ బ్రెయిన్. 2 crores ఎక్సీడ్ అయితే కదా నువ్వు డివైడ్ చేసి చూసేది. 2 crores లోపు ఏది ఉంటే ఏంటి, అక్కడ ఏదో వస్తుంది 10 కానీ 15 కానీ, నువ్వు ఎందుకు డివైడ్ చేస్తావు? 2 crores ఎక్సీడ్ అయితే డివైడ్ చేయి. ఎందుకంటే 2 crores ఎక్సీడ్ అయితే 25, 37 రావచ్చు. కాబట్టి దీన్ని సపరేట్ చేసి ఇన్కమ్స్ని దీనికి 15 ఇచ్చేసి మిగతాది ఏంటో చూసుకో తర్వాత. 2 crores లోపు ఉంటే అసలు ఆలోచించాల్సిన అవసరం ఉందా? నో. 10 or 15 ఏదో ఒకటి వస్తుంది, అది వేసేసాయి. మళ్ళీ సపరేటా ఇదంతా ఏం, అసలు ఆ ఇన్కంలో ఏ ఇన్కమ్ ఉన్నాయి, ఆ టోటల్ ఇన్కంలో ఏం చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడతో స్టోరీ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయింది. ఏంటి సార్ అంటే, ఎవరికి ఇచ్చాము ఇది, ఎందుకు ఇచ్చాము ఇది? మన ఇండియాలో వాళ్ళకి కోపం వచ్చింది. 1 year తర్వాత అర్థమైంది ఎందుకు ఈ ప్రొవిజన్ పెట్టారని. ఓహో, బయట వాళ్ళకి నువ్వు 15% ఇస్తావా, మేము అంత పిచ్చోళ్ళం మరి అని వాళ్ళు గొడవ చేశారమ్మా. వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి మేము వెళ్ళిపోతాం. బ్లాక్మెయిల్. సరే ఆగు, నీకు ఎక్కువగా డబ్బులు వచ్చేది ఎక్కడో ఆ ఇన్కమ్ని కూడా రాసేస్తా, హైయెస్ట్ సర్చార్జ్ రేట్లోంచి తీసేస్తా. అవునా, ఒకటి సెలెక్ట్ చేసుకో. అందరు కలిసి మాకు ఎక్కువగా డబ్బులు వచ్చేది నార్మల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏంటమ్మా, అది కూడా రాసేసారు. ఇమ్మీడియట్గా రాసారా, తర్వాత ఇయర్ రాసారా? తర్వాత. ఇప్పుడు మొత్తం 4 ఏంటమ్మా అవి చెప్పండి. డివిడెండ్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇవి ఒక లాజిక్ ఉంది. షేర్ మార్కెట్లో ఎఫ్డిఐస్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి అని. ఈ లాస్ట్లో రాసిన దానికి లాజికే లేదు. వాళ్ళు అడిగారు, బ్లాక్మెయిల్ చేశారు, రాశారు. అంతే. కొన్ని పొలిటికల్గా రాసినవి ఉంటాయమ్మా, లాజిక్ లేకుండా. అఫ్కోర్స్ ఇదంతా పొలిటికల్ పాయింటే. అక్కడ ఏం జరిగింది అనేది తెలిస్తేనే అర్థమవుతుంది. ఎందుకు అవి రాశారు అనేది. ఇప్పుడు స్టోరీ అర్థమైంది కాబట్టి మీకు అర్థమైంది. బడ్జెట్ చెప్పారు, ఎఫ్డిఐస్ వెళ్ళిపోతున్నాయి, వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన షేర్ మార్కెట్లో కాబట్టి ఆ షేర్ మార్కెట్ ఇన్కమ్కి హైయెస్ట్ రేట్స్ అప్లై చేయకూడదని ఒక పాయింట్. బడ్జెట్లోనే చెప్పలేదు, తర్వాత చెప్పారు నోటిఫికేషన్. దాని తర్వాత మిగతా వాళ్ళు కూడా గొడవ చేస్తారు కాబట్టి ఆ నెక్స్ట్ ఇయర్ 112 కూడా యాడ్ చేశారు. సరే, మొత్తం వీటికి ఎన్హాన్స్డ్ రేట్స్ అప్లై అవుతాయా, అప్లై కావా అందరు చెప్పాలి. వేటికి ఎన్హాన్స్డ్ రేట్స్ అప్లై కావమ్మా అందరు చెప్పండి. డివిడెండ్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 111A చెప్పాలి అందరూ. పడట్లేదమ్మా పెన్ను, పడుతుంది. డివిడెండ్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 111A, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A. ఇది ఎందుకు రెడ్ కలర్లో రాశాను మా? ఎందుకు రెడ్ కలర్లో రాశాను 112? కొత్తగా యాడ్ చేశారు కాబట్టి బ్లాక్మెయిల్ చేయించుకుని యాడ్ చేయించుకున్నాను. లాజిక్ ఏం లేదు, అది ఎందుకు యాడ్ చేశారు? మన వాళ్ళు అడిగారు, ఇంక వాళ్ళకి ఇస్తావా మాకు ఇవ్వాలి. ఇప్పుడు ఇలాంటి ఇన్కమ్ ఉంటే సార్, ఒకటి నీ టోటల్ ఇన్కంలో ఈ ఇన్కమ్ ఉండాలి, 2 crores కంటే ఎక్సీడ్ అవ్వాలి నీ టోటల్ ఇన్కమ్. అప్పుడు నువ్వు డివైడ్ చేసుకో. ఈ ఇన్కమ్ ఉండి 2 crores లోపే ఉంటే నువ్వు అసలు ఆలోచించక్కర్లా. ఎందుకు 2 crores లోపు ఉంటే ఏ రేట్స్ వస్తాయి నీకు? 10, 15. నువ్వు ఎందుకు ఇంకా సపరేట్ ఇవన్నీ?
సో 2 crores కంటే ఎక్కువ ఉంది టోటల్ ఇన్కమ్. నీ టోటల్ ఇన్కంలో ఇదిగో ఈ 4 ఐటమ్స్లో ఏదైనా ఉంటే యూ హ్యావ్ టు సపరేట్. మొత్తం ఈ టేబుల్ని ఈ పాయింట్ని క్లబ్ చేసి నేను ఒక టేబుల్ ఫ్రేమ్ చేశా షార్ట్కట్గా. అదొక్కటి గుర్తుపెట్టుకో సరిపోద్ది. నాకు ఈ బ్రెయిన్ ఈ లాజిక్ ఇదంతా కాదు, నాకు ఒకటి చెప్పు, నేను అది మగప్ చేసుకుని వెళ్ళిపోతా, ఆ టేబుల్ ఫిల్ చేస్తా అంటే ఇదిగో కింద వేసిన టేబుల్ అది నేను ఫ్రేమ్ చేశా. చక్కగా చదివేసుకో నువ్వు, ఏం పర్లా. ఇక ఆ టేబుల్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపో. సర్చార్జ్ మీద రేట్ ఎంత కనుక్కోవాలంటే ఏంటి సార్ ఆ టేబుల్ అప్ టు 50 lakhs. ఏంటమ్మా 50 lakhs to 1 crore. నీకు ఆ పర్టిక్యులర్ స్పెసిఫిక్ ఇన్కమ్స్ 4 ఉన్నా సరే ఏది ఉన్నా సరే నువ్వు ఏమి ఆలోచించుకోవద్దు. 1 crore to 2 crores, 2 crores ఎక్సీడ్ అయితే నువ్వు ఆలోచించాలి. ఇక్కడ వరకు ఓకే. 2 crores ఎక్సీడ్ అయితే నెక్స్ట్ పేజ్లో ఉంటుంది చూడండమ్మా. 2 crores ఎక్సీడ్ అయితే అప్పుడు నువ్వేం చేయాలి సార్? అప్పుడు నేను ఏం చేయాలంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111, డివిడెండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112. ఇది సపరేట్ చేయాలి. నీ టోటల్ ఇన్కమ్ నుంచి ఏం చేయాలమ్మా? అది ఎప్పుడు మాత్రమే 2 crores ఎక్సీడ్ అయితే. ఏం 2 crores ఎక్సీడ్ అయితే? ఏది 2 crores ఎక్సీడ్ అయితే? నీ టోటల్ సపరేట్ చేసి దానికి ఎంత పర్సంటేజ్ వేయాలి? 15%. రిమైనింగ్ ఇన్కమ్కి యాజ్ యూజువల్ చెక్ చేయాలి. మరి రిమైనింగ్ ఇన్కమ్కి ఆబ్వియస్లీ సర్చార్జ్ అప్లై అయిపోతుంది. రిమైనింగ్ ఇన్కమ్ 1 rupee ఉన్నా సర్చార్జ్ పడుతుంది అక్కడ. చాలామంది రిమైనింగ్ ఇన్కమ్ 1 rupee కదా, 50 lakhs కంటే తక్కువ కదా అని వాదిస్తూ ఉంటారు. అరే బాబు, ఆల్రెడీ 2 crores ఎక్సీడ్ అయ్యావరా నువ్వు, నీకు ఇంక సర్చార్జ్ తప్పించుకోలేవు. రిమైనింగ్ ఇన్కమ్ 1 rupee ఉంది కదా, నేను సర్చార్జ్ చేయను అంటాడు. 1 rupee ఉంది అంటే ఆల్రెడీ 2 crores ఎక్సీడ్ అయినప్పుడు నువ్వు సర్చార్జ్ బ్రాకెట్లోకి వచ్చేస్తావు. రిమైనింగ్ ఇన్కమ్ సపరేట్ చేసిన తర్వాత 1 rupee ఉంటే ఏంటి, 2 rupees ఉంటే ఏంటి, 1 crore ఉంటే ఏంటి, ఎంతో కొంత సర్చార్జ్ పడిద్ది అక్కడ. సో రిమైనింగ్ ఇన్కమ్ లెస్ దాన్ 2 crores ఉంది. లెస్ దాన్ 2 crores అంటే 1 rupee కూడా రావచ్చుగా. ఇక్కడ వాదిస్తాడమ్మా స్టూడెంట్ వచ్చి, 1 rupee ఉంటే సర్చార్జ్ చేసావేంటి? ఏం చూస్తున్నావు నువ్వు? 1 rupee టోటల్ ఇన్కమ్ చూస్తున్నావా, రిమైనింగ్ ఇన్కమ్ చూస్తున్నావా? రిమైనింగ్ ఇన్కమ్ చూసి ఎవడైనా సర్చార్జ్ చేస్తారా? టోటల్ ఇన్కమ్ చూసేస్తారా? 1 rupee ఎప్పుడు వచ్చింది? అసలు టోటల్ ఇన్కమ్ 2 crores కంటే ఎబో ఉందంటే మేజర్ పర్సంటేజ్ ఉంది, రిమైనింగ్ 1 rupee ఉంది నీకు. నువ్వు మొత్తం కలిపి చూడాలి. ఆల్రెడీ సర్చార్జ్ బ్రాకెట్లోకి వచ్చేసావు నువ్వు. దాని తర్వాత స్పెసిఫిక్ ఇన్కమ్ సపరేట్ చేసిన తర్వాత రిమైనింగ్ ఇన్కమ్ని చూస్తున్నావు నువ్వు. లెస్ దాన్ 2 crores ఉంది రిమైనింగ్ ఇన్కమ్, 15% వేసేసి. అదేంటి 10% వస్తుంది కదా, 0% వస్తుంది కదా. అమ్మ 2 crores ఎక్సీడ్ అయిన తర్వాత 10 0 ఉంటుందా, డైరెక్ట్ 15 అయినా ఇంకా 50. దేనికి నువ్వు అప్లై చేసే? టోటల్ ఇన్కమ్కా, రిమైనింగ్ ఇన్కమ్కా? సార్ సపరేట్ చేసిన తర్వాత రిమైనింగ్ ఇన్కమ్ చూస్తున్నావు నువ్వు. 2 crores స్లాబ్లోకి వచ్చేసావు నువ్వు. స్పెసిఫిక్ ఐటమ్స్ సపరేట్ చేసిన తర్వాత రిమైనింగ్ ఇన్కమ్స్ చూస్తున్నావు. అది 2 crores కంటే తక్కువ ఉంది. 1 rupee ఉన్నా, 2 rupees ఉన్నా, 1 crore ఉన్నా, 2 crores కంటే లోపు ఉన్న దానికి ఎంత వేసేయమంటున్నాడు? 15%. అదేంటి సార్ తక్కువే ఉంది కదా. ఆల్రెడీ నువ్వు 2 crores ఎక్సీడ్ అయ్యావు. 10% ఇవ్వను, 0% ఇవ్వను. నువ్వు డైరెక్ట్గా రిమైనింగ్ ఇన్కమ్ 2 crores కంటే తక్కువ ఉంటే 15% వేసేస్తాను. 25 అయితే వేయనుగా, 37 కూడా వేయట్లేదు. సార్ అది సపరేట్ చేసిన తర్వాత స్పెషల్ ఐటమ్స్ నీ రిమైనింగ్ ఇన్కమ్ 2 crores 5 crores ఉంటాయి. ఎంత పర్సంటేజ్ ఏమంటున్నాడమ్మా? మా మొత్తం టోటల్ ఇన్కమ్ చూడమంటున్నాడా, రిమైనింగ్ ఇన్కమ్ చూడమంటున్నాడా? రిమైనింగ్ ఇన్కమ్ 2 crores to 5 crores లోపల ఉంటే అప్పుడు 25%. రిమైనింగ్ ఇన్కమ్ 1 rupee ఉంటే సర్చార్జ్ ఎంత? 15%. రిమైనింగ్ ఇన్కమ్ 10 lakhs ఉంటే, 1 crore ఉంటే, 2 crores ఉంటే, 2 crores 10 lakhs ఉంటే రిమైనింగ్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ అంటున్నానా, రిమైనింగ్ ఇన్కమ్ అంటున్నానా? రిమైనింగ్ ఇన్కమ్కి టోటల్ ఇన్కమ్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో అది వాడు చెప్పింది. సార్ నీ ఇన్కంలో ఈ 4 ఇన్కమ్స్ కాకుండా రిమైనింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో దానికి మాత్రమే హైయెస్ట్ రేట్స్ అప్లై అవుతాయి. అది కూడా ఎప్పుడు సార్ అంటే ఆ 4 ఐటమ్స్ని సపరేట్ చేసి చూడు. సపరేట్ చేసి చూసిన తర్వాత ఈ బ్రాకెట్స్ 2 to 5 crore 5 crores అనేది చూసుకో. ఎస్ఎస్సికి బెనిఫిట్ ఇస్తున్నాడు. నిజానికి ఇక్కడ 2 crores ఎక్సీడ్ అయింది కాబట్టి 25-37 వచ్చేయాలి. కానీ తీసుకోవద్దులే, నువ్వు అది సపరేట్ చేసేసే చూడు. ఎందుకంటే దానికి నేను ఎక్స్క్లూజివ్లీ 15% ఫిక్స్ చేశాను కదా. సో సపరేట్ చేసే చూడమన్నాను కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయొద్దు నువ్వు. 0% 10% అని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటున్నాడు? 15. తర్వాత 2 crores to 5 crores ఎంతమ్మా? 25. అబోవ్ 5 crores ఎంతమ్మా? 36.
అది వాడు చెప్పింది. ఈ ఒక్క టేబుల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నీ టోటల్ ఇన్కంలో ఆ 4 ఇన్కమ్స్లో ఏదైనా ఇన్కమ్ ఉంటే ఈ టేబుల్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. లేదు సార్ ఈ స్పెషల్ ఇన్కమ్స్ అసలు నా ఇన్కంలోనే లేవు, ఇదిగో పై టేబుల్, ఆ పై టేబుల్ చూసుకో సరిపోతుంది. ఆ స్పెషల్ ఇన్కమ్స్ 4లో నాకు ఉంది, టోటల్ ఇన్కంలో ఆ కాంబినేషన్లో ఉంది అంటే ఇదిగో ఈ కింద టేబుల్. 2 టేబుల్స్ చదవాలా ఇప్పుడు? ఒకటి చదువుకుంటే సరిపోతుంది. రెండో టేబుల్ స్పెషల్ ఇన్కమ్స్ లేకుండా చేసినా అదే వస్తుంది. ఏం అర్థం కాలే అసలు. ఏం చేస్తాం, మగప్ చేయి, ఇంకేం చేస్తాం. సర్లే మగప్ చేయి, ఇంకేం చేస్తాం. ఇప్పుడు అడుగుతా 1 minute టైం. సెకండ్ టేబుల్ అమ్మ, ఫస్ట్ టేబుల్ సెకండ్ టేబుల్ ఒకటే అని కనిపెట్టిన వాళ్ళకి ప్రైజ్ ఇద్దాం. ఫస్ట్ టేబుల్నే డీటెయిల్గా రాసాము ఆ పాయింట్ అప్లై చేసి. సో మా రోజుల్లో అయితే ఈ రేంజ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండదమ్మా. చక్కగా చదివి అయిపోయిందంటారు. ఈ టేబుల్ వేయటాలు లేకపోతే బుక్ చూపిస్తే ఉండదు, చదివి అయిపోయిందంటారు సార్. చదివి అంతే. మేము రూమ్కి వెళ్ళి 1 hour 2 hours దాని మీద కుస్తీ పడి అప్పుడు చేసుకుంటే అప్పుడు ఏదో అర్థమయ్యేది అన్నమాట. సెట్స్ వై అందుకనే బ్రెయిన్ అంత డెవలప్ అయిందని నేను అనుకుంటాను. సెల్ఫ్ లెర్నింగ్ వల్ల ఎక్కువ డెవలప్ అయింది. అట్లా అని చెప్పేసి నువ్వు ఫ్యాకల్టీ చెప్తున్నా సరే బుర్ర వాడకపోతే అసలు అది ఇంక పనికిరాదు ఆ బ్రెయిన్. కాబట్టి లాజిక్ పెట్టుకో నువ్వు. సార్ 50 lakhs వరకు లేదు, 2 crores ఎక్సీడ్ అయితేనే హైయెస్ట్ రేట్ అప్లై అవుతుంది. అప్పుడు నీకు ఏమన్నా ఈ స్పెసిఫిక్ ఇన్కమ్స్ ఉంటాయి, అవి సపరేట్ చేసి 15%. రిమైనింగ్ ఇన్కమ్స్కి మళ్ళీ స్లాబ్స్ చెక్ చేసుకోమన్నాను కదా అని చెప్పేసి 0 నుంచి స్టార్ట్ చేయొద్దు, 50 నుంచి స్టార్ట్ చేయి. అప్పటికే చాలా బెనిఫిట్ ఇచ్చాడు నీకు. నువ్వు మళ్ళీ 0% 10% అంటే కుదరదు, 15 నుంచి స్టార్ట్ చేయి. సరే, చదవాలి అందరూ. నీ టోటల్ ఇన్కమ్ 40 lakhs, సర్చార్జ్ రేట్ ఎంత చెప్పాలి అందరూ. నువ్వు ఇప్పుడు అడుగుతావా 40 lakhsలో స్పెసిఫిక్ ఇన్కమ్ ఉందా లేదా అని అడుగుతావా నన్ను? ఎందుకు అడగవు అసలు? 2 crores ఎక్సీడ్ అయితే కదా నువ్వు ఆ క్వశ్చన్ అడిగేది. ఎక్సీడ్ అవ్వకపోతే ఎందుకు అసలు ఆ క్వశ్చన్ అడుగుతావు నువ్వు? ఎంత పర్సెంటేజ్ అమ్మా? 0%. నీ టోటల్ ఇన్కమ్ 70 lakhs, సర్చార్జ్ రేట్ ఎంత? ఇప్పుడు కూడా అడుగుతావా నువ్వు ఆ 4 items ఉన్నాయా అని? నీ టోటల్ ఇన్కమ్ 1 crore 10 lakhs, ఎంతమ్మా? నీ టోటల్ ఇన్కమ్ ఎగ్జాక్ట్లీ 2 crores, ఎంతమ్మా? ఇప్పుడు కూడా అడుగు. ఇప్పుడు నీ టోటల్ ఇన్కమ్ 2.4 crores. ఇప్పుడు అడుగుతావు నువ్వు ఏమని అడుగుతావు? ఆ స్పెసిఫిక్ ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఆ 4 items ఇన్కమ్ ఎంత అని అడుగుతావు. సరే ఉన్నాయి, 2 crores ఏమో ఆ 4 items అమ్మా, 40 lakhs ఏమో రిమైనింగ్. ఇప్పుడు చెప్పు మరి. 15%. 40 lakhsకి సర్చార్జ్ లేదు కదా. 40 lakhs అంటే టోటల్ ఇన్కమ్ కాదు, ఇదేంటిది రిమైనింగ్ ఇన్కమ్. ఇంకా డిఫాల్ట్ 1 rupee ఉన్నా ఎంత వస్తుంది ఇక్కడ? 15%. నీ టోటల్ ఇన్కమ్ 3 crores. 3 crores అమ్మా టోటల్ ఇన్కమ్ ఇక్కడ. సో 1.5 crores, 1.5 crores చెప్పమ్మా. ఈ 4 items ఏంటమ్మా? 1.5 crores, 1.5 crores ఎంతమ్మా? నీ టోటల్ ఇన్కమ్ 7 crores, 4 crores, 3 crores, 15%, 25%. నీ టోటల్ ఇన్కమ్ 10 crores, 4 crores, 6 crores, 15% చెప్పాలి. 36.
ఆ పర్సంటేజ్ దేని మీద అప్లై చేయాలి? సో అంటే పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్, దాని తర్వాత ట్యాక్స్ మీద అప్లై చేయాలి. ఫస్ట్ థింగ్, సరే మెసేజ్ చదువుతా వినమ్మా. మేము యాక్చువల్లీ మాట్లాడకూడదు అనుకున్నా, కానీ చిన్నపిల్లలు కదా మాట్లాడాలి. అది కూడా చదువుతా, మెసేజ్ చూడండి. సార్ విశ్వనాథ్ సార్ని కాస్టింగ్కి ఎందుకు పిలవలేదు సార్, సార్ టీచింగ్ ఈజ్ టూ గుడ్ సార్. ఫస్ట్ బ్యాచ్కి నేను చెప్పా, తర్వాత విశ్వనాథ్ సార్ చెప్పారు, ఇప్పుడు గిరిధర్ సార్, అంతకుముందు తేజ సార్ చెప్పారు, తర్వాత ఇప్పుడు గిరిధర్ సారు. తేజ అంటే వేరే తేజ సార్. ఇట్లా ఉంటుంది ఓవరాల్. ఇప్పుడు నా వీడియోస్ ఇస్తే ఏమంటారు మళ్ళీ? నా వీడియోస్ యాక్సెస్ ఇవ్వలేదు కదా మీకు, అప్పుడు ఏం చేస్తారు? మా ఇద్దరిని కంపేర్ చేస్తారా విశ్వనాథ్ సార్ని నన్ను? నా స్టైల్ వేరు ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. అసలు నా స్టైల్ టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ కూడా కాపీ చేయలేరు ఎవరు. మా కాన్సెప్ట్ని కాపీ చేయగలరు కానీ బాడీ లాంగ్వేజ్ కాపీ అవుతుందా? డెఫినెట్లీ. చిరంజీవి లాగా డాన్స్ వేశారు కాబట్టి చిరంజీవి అయిపోతాడా? చిరంజీవి డాన్స్ వేస్తే చిరంజీవి, యాజ్ ఇట్ ఈస్ చిరంజీవి లాగా వేశాడు వచ్చి చిరంజీవి అయిపోతాడా? అవడు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది. నేను ఒప్పుకుంటా, కొంతమంది కొంచెం దారుణంగా చెప్పొచ్చు, అట్లా అని అసలు కాస్టింగే కాదు వేరేదైతే చెప్పలేరుగా. అండ్ వీ హ్యావ్ ఓపెన్ ద బ్రాంచ్ ఇన్ హైదరాబాద్. ఒక్కొక్క సబ్జెక్ట్ ఇద్దరు ఫ్యాకల్టీ దాకా చెప్పిస్తున్నాం. స్టిల్ ఇప్పటికీ ఇన్స్టిట్యూట్, నేను 10 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నానమ్మా. 10 years నుంచి నాది రెగ్యులర్గా ఒక పని ఉంటుంది, ఏంటంటే ఫ్యాకల్టీస్ని తీసుకురావటం. పెద్ద పెద్ద మర్రి చెట్లు మా అన్నయ్యలు వాళ్ళకే దొరకట్లేదు, నాకు ఎలా దొరుకుతున్నారు సార్, మరి నీకు ఎట్లా తీసుకొచ్చావు? వాళ్ళకే ఆశ్చర్యం అమ్మ. సో ఫ్యాకల్టీని తీసుకురావటం అనేది. ఇప్పుడున్న మొత్తం టార్గెట్ అకాడమీలో ఉన్న వాళ్ళు ఎక్సెప్ట్ సాయి సార్, మిగతా వాళ్ళందరూ నా స్టూడెంట్సే. మిగతా వాళ్ళందరూ నా స్టూడెంట్సే. అంటే మీలాగా క్లాస్లో కూర్చొని నా క్లాస్ విన్న వాళ్ళనే తీసుకున్నా ఫ్యాకల్టీ కింద. రేపు పొద్దున్న మిమ్మల్ని కూడా తీసుకొచ్చిన ఫ్యాకల్టీకి. ఎలా తీసుకుంటా, ఎందుకు తీసుకుంటా? ఓకే, స్పెసిఫిక్గా టీచింగ్ స్కిల్ ఉంది వీళ్ళలో అని 1-2 సార్లు చెక్ చేసుకొని, మా ఎక్కడికి బాదు టైం ఉంటుంది, నువ్వు కంగారు పడి అది చేసిన తర్వాత నేను చెప్పేటప్పుడు అది చేస్తే చండాలంగా ఉంటుంది కాబట్టి చెప్పేది నువ్వు, ఓకేనా? దాన్ని అత్తే అంటారు, రైట్? ఎందుకంటే నీకు బుక్స్లో ఉన్నది చాలా తక్కువ ఉంటుందమ్మా మ్యాటర్. అదొకటే చదువుకుని వెళ్తే చండాలంగా ఉంటుంది బయట. అదర్ దాన్ బుక్స్ మ్యాటర్స్ కూడా కొన్ని నేర్చుకోవాలి. కాకపోతే మన దరిద్రం ఏంటంటే మన కోర్స్లో అంత టైం ఉండదు. 3-4 నెలలు 3-4 monthsలో సిలబస్ కంప్లీట్ చేసేయాలి కాబట్టి ఏ ఫ్యాకల్టీ అదర్ మ్యాటర్స్ చెప్పడానికి టైం ఉండదు కాబట్టి చెప్పలేము. కానీ నిజానికి చెప్పాలి, ఇక్కడే చెప్పాలి, ఈ స్టేజ్లో చెప్పాలి, ఈ ఏజ్లోనే చెప్పాలి. అవన్నీ మన కోర్సు కాదు, అంతే. మన కోర్సు దరిద్రం కాబట్టి చెప్పలేము. బుకిష్ నాలెడ్జ్ ఏం చేసుకుంటావు నువ్వు? పాస్ అయ్యి ఏం చేస్తావు? పాస్ అయ్యి డబ్బులు సంపాదిస్తావు, దాని తర్వాత ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటావు, దాని తర్వాత ఏం చేస్తావు? పిల్లల్ని కంటావు, దాని తర్వాత ఏం చేస్తావు? ఒక పాయింట్ దగ్గర ఆగుతావు కదా వెళ్ళి. అరే దానికోసం అంత పరిగెత్తావు ఏంటి? నువ్వు రన్నింగ్ చేస్తున్నావు, ముందు వెళ్ళిపోయావు, అక్కడ ఆగావు. వేరే వాడు స్లోగా వస్తున్నాడు, వాడు అక్కడే ఆగుతాడు, డౌటే లేదు అందులో. అలాని పరిగెత్తొద్దు అంటావు నన్ను. పరిగెత్తు, పద్ధతిలో వెళ్ళు, మిగతావి కూడా నేర్చుకుంటూ వెళ్ళు అంట నేను. బ్యాలెన్స్ చేయి అన్నిటినీ, అతి ఇష్టవద్దు అనావిష్టవద్దు. లైఫ్ని ఎప్పుడు ఎలా చేయాలమ్మా? బ్యాలెన్స్. బ్యాలెన్సింగ్ పార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ముఖేష్ అంబానీ ఫుల్ డబ్బులు ఉంటాయి, ఇండియాలో రిచెస్ట్ పర్సన్. నైట్ నిద్ర పట్టిద్దా? ఏమో అతనికే తెలుసు, నన్ను అడుగుతావే. బట్ అతనికి కూడా పెయిన్ ఉంటుంది, అతను కూడా మనీకి స్ట్రగుల్ అవుతాడు. అడగండి, ఇంటర్వ్యూలు చూడండి ముఖేష్ అంబానీ. అన్ని డబ్బులు ఉన్నాయి, మనీ స్ట్రగుల్ ఏంటి సార్ అంటే చెప్తాడు ఎక్స్ప్లెనేషన్. సో బ్యాలెన్సింగ్ ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు ది పాయింట్, సార్ ఇలా డిఫరెంట్ ఫ్యాకల్టీని నేను రీసెర్చ్ చేసే తీసుకుంటాం. ఆ రీసెర్చ్ చేసే ప్రాసెస్లో కొన్ని ఫెయిల్ అవుతాయి, ఎందుకంటే మాకు అది యాప్ట్గా ఉంది అని అప్పుడు అనిపించవచ్చు, బట్ క్లాస్లోకి ఎక్కిన తర్వాత అది వేరేలా ఉండొచ్చు. స్టూడెంట్స్ ఆడియన్స్ని బట్టి అది రిసీవింగ్ మారిపోవచ్చు.
స్టిల్ ఈ రోజుకి డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ పెద్ద పెద్దోళ్ళమ్మ అందరం మాట్లాడుకుంటాం. మీకు ఎలా కొట్టుకుంటూ కనిపిస్తాం కానీ మేమందరం మాట్లాడుకుంటాం. అందరూ సార్ మీరు ఎలా తెస్తున్నారు ఫ్యాకల్టీని అని నన్ను అడుగుతూ ఉంటారు. తెచ్చేదే ఉంది సార్, నా స్టూడెంట్స్లో బాగా టాలెంట్ ఉన్నవాడిని నేను పిక్ చేస్తాను, నాకు ఆ స్కిల్ ఉంది, ఇందులో టాలెంట్ ఉంది, ఇది టాలెంట్ ఉంది, ఇది టాలెంట్ ఉంది. విశ్వాస్ సార్ ఈజ్ ద ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఆఫ్ టార్గెట్ అకాడమీ. సో అంటే అంతకుముందు మేము CMASS స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఫస్ట్ ఇక్కడ ఈ క్లాస్లో రన్ అయింది, బట్ ఈజ్ ఆన్లైన్. ఆ స్టోరీ తెలుసా మీకు? అసలు తెలియదు. నా 6వ బ్యాచ్ 7వ బ్యాచ్ చెప్తున్నారు సార్, చాలాసార్లు చెప్పేసి ఉంటారు. బ్యాక్ అండ్ స్టోరీ నాకు మాత్రమే తెలుసు ఎవరేంటి అని. ఓకేనా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను సార్ నేనంటే, సార్ యాక్చువల్లీ నా కాన్సెప్ట్ ఒకటి ప్రజెంట్ చేయమని ఇచ్చినప్పుడు ఒక మనిషిని నమ్ముకుని ఎప్పుడు ఇవ్వమ్మా. ఇలా చెప్పాలి, ఇది చెప్పాలి, ఎగ్జాంపుల్ ఇది పడాలి, ఎగ్జాంపుల్ కంపల్సరీ పడాల్సిందే, ఈ పాయింట్ ఇలా చెప్పాలి, దీని తర్వాత ఇది చెప్పాలి. ఆ కాస్టింగ్ బుక్ రాసింది నేను. ప్రతి మెటీరియల్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకు అంటే ఫ్యాకల్టీకి నేను చేంజెస్ చేసుకోమంట, థీమ్ను మార్చొద్దంట. టార్గెట్ అకాడమీ అంటే కొంత క్వాలిటీ ఉంటుంది. స్టూడెంట్కి ఇది చెప్తే ఇలా చెప్తే ఇలా చెప్తే మేము కొన్ని రూల్స్ పెట్టున్నాం. ఒక పాయింట్ చెప్పాలి, దానికి ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఒక పాయింట్ చెప్పాలి, చూడు దీని కింద ఎగ్జాంపుల్ ఉంటుంది, చూడు నువ్వు కావాలంటే ఉంది చూడు. కానీ నేను ఇది చెప్పలా డైరెక్ట్. ఏమైనా నోట్ ప్యాడ్లోకి వెళ్ళి రాసి దానికి నిన్ను ఇన్వాల్వ్ చేసి చెప్పాను. ఇప్పుడు ఇది నీ చేత చేపిస్తాను. అలా ప్రతి కాన్సెప్ట్కి ఎగ్జాంపుల్ ఉంటుంది, చూడు నువ్వు. కాస్టింగ్లో కూడా అలాగే ఉంటుంది. కొన్ని నేను కొంచెం ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి అక్కడ మిస్ అవ్వచ్చు, బట్ ఫ్యూచర్లో అక్కడ కూడా ఇన్వాల్వ్ అయ్యి నేను ప్రతిదీ ఇదే ప్యాటర్న్లో తీసుకొస్తాను. మిగతా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఈ ప్యాటర్న్లో ట్రైన్ చేస్తాం. ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలి. ఆ ట్రైన్ చేసే ప్రాసెస్లో ఎవరైతే సీరియస్గా తీసుకుంటారో మా వర్డ్స్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతారో, సార్ ఇలా చెప్పారు, ఇలా ఇలా చెప్పాలంటే వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఓహో ఎగ్జాంపుల్ పడాలి, ఇది పడాలి, చూడు నార్త్ వీడియోస్ చూడు, ఏనా వీడియోస్ చూడు, ఇలా కాన్సెప్ట్ వైజ్ ఎగ్జాంపుల్ ఏ బుక్లో ఉందో నాకు చూపించు, అండ్ మన నేటివిటీకి తగినట్టు ఎగ్జాంపుల్ ఎక్కడ పడుతుందో నాకు చూపించు. అంటే మనం డిజైన్ చేసింది ఇది ఎందుకంతా. ఎందుకు సార్ అంటే ఒక కొత్త అతన్ని టీచర్ కింద నిలబెట్టేటప్పుడు ఎలా యాక్సెప్ట్ చేస్తాను నేను క్లాస్లో ఉన్నప్పుడు? ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. బట్ మా ఫ్యాకల్టీ ఫస్ట్ బ్యాచ్ చెప్పిన ఒక 10 years ఎక్స్పీరియన్స్ క్యారీ అయింది వాళ్ళకి. ఎందుకు సార్ అంటే వాళ్ళకి రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్, వాళ్ళ మెటీరియల్ ఫ్రేమ్ చేసే టార్గెట్ అకాడమీ. వాళ్ళు ఎలా చెప్పాలి ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్ ఒక 4-5 hours ట్రైన్ చేసే టార్గెట్ అకాడమీ. అందుకని మన ఫ్యాకల్టీస్ని వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే వేరే చోట ఇలాంటి టీచింగ్ ఎన్విరాన్మెంట్ కానీ ఇలాంటి ప్యాటర్న్ కానీ వస్తుందో రాదో తెలియదమ్మా. ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్ నేను టీచింగ్తో పాటు హాఫ్ డే చేసేది ఫ్యాకల్టీ ట్రైనింగ్ అమ్మ. ఇక్కడ కొన్ని మిస్ఫైర్ అవుతాయి. మా రూల్స్ ఇవి సీరియస్గా తీసుకోకుండా ఫాలో అవ్వని వాళ్ళు కొంచెం మిస్ఫైర్ అవుతుంది. ఐ యాక్సెప్ట్ దట్. సరే ఓవరాల్గా. బట్ అలా అని చెప్పేసి బ్లండర్ మిస్ఫైర్ కాదు. నేను అక్కడ కూడా వదలనమ్మా. ఓకే ఒక చాప్టర్ అయిపోయిందా, ఇంకో చాప్టర్కి నీకు ఛాన్స్ ఇస్తా, ప్రూవ్ చేసుకోండి. అక్కడ కూడా వదలనమ్మా, ఇంకో చాప్టర్ ఛాన్స్ ఇస్తా. అలాంటి స్టూడెంట్స్కి అన్యాయం చేయమమ్మా. ఓకే ఇది కనెక్ట్ అవ్వలేదా వేరే, ఇది ఇక్కడ చెప్పకూడదు బట్ చెప్తున్నా. వీ హ్యావ్ ఎ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఫర్ విశ్వాస ఫర్ ఫస్ట్ బ్యాచ్. సేమ్ క్లాస్ రూమ్, సేమ్ స్టూడెంట్స్. ఎస్ సార్ని కూడా అడగండి కావాలంటే. ఎస్ అప్పుడు తీసేసి ఉంటే సార్ని హైదరాబాద్లో టాప్ ఫ్యాకల్టీ ఇప్పుడు ఆయన ఎక్కడెక్కడో వాళ్ళు కాస్టింగ్ కోసం వస్తున్నారు. నేను ఆ బ్యాచ్ తీసేసి ఉంటే సార్ సరిగ్గా చెప్పట్లేదు, పిల్లలు కనెక్ట్ అవ్వలేదని, సేమ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ గిరిధర్ సార్, విశ్వాస్ సార్ హ్యాపెన్ అయింది నాకు ఫస్ట్ బ్యాచ్. బయట కూర్చున్నారు వెళ్ళి అందరూ, క్లాస్లో లేరు. ఒకటే చెప్పాను, ప్యాటర్న్ ఫాలో అవ్వాలి, మెథడ్ మార్చాలి. సెకండ్ బ్యాచ్ హిట్, హైదరాబాద్ టాప్ ఫ్యాకల్టీ. సో ఇది స్టోరీ. ఎంక్వైరీ చేసుకోండి సీనియర్స్ని. విశ్వాస్ సార్ ఫేర్ ట్రూత్. నాకు నెగిటివ్ వచ్చింది ఫస్ట్ బ్యాచ్ ఎఫ్ఎమ్మా ఐ థింక్ ఎఫ్ఎం. సో
ఎవరికి ఇప్పుడు ఎఫ్ఎం ఎందుకు? నేను ఎఫ్ఎం ఏ స్టైల్లో అంటే టైం లేదు నాకు, ఫాస్ట్గా చెప్పాను, అది వేరే విషయం. మేము క్లియర్ కట్గా ఉంటాం, వెరీ క్లియర్ కట్, అసలు చాలా క్లియర్ కట్, చాలా ఫేర్గా ఉంటాం. మీ సీనియర్స్తో కూడా అంతే ఉంటాం. డైరెక్ట్ సార్ మీరు ఫాస్ట్ చెప్పేస్తున్నారు ఎఫ్ఎం మాకు అక్కర్లేదు అన్నారు. ఓకే నాకు టైం లేదు అసలు యాక్చువల్లీ. అప్పుడు ఏంటి, నేనే కాస్టింగ్, నేనే ఎఫ్ఎం, నేనే డిటి, నేనే జిఎస్టీ, ఫుట్బాలే ఇంక నేను, మళ్ళీ ఫౌండేషన్ ఎకనామిక్స్. ఏం నీకేమన్నా పిచ్చా? బయట వాళ్ళని తీసుకోవచ్చుగా. ర్యాంకర్స్ని, పెద్ద పెద్ద ర్యాంకర్స్ని తెప్పించా హైదరాబాద్కి, ఓన్లీ ర్యాంకర్స్ స్టాచ్ తెప్పిద్దామని. ఒక్కడు లేరు ఇప్పుడు, అవుట్ రైట్ రిజెక్టెడ్. మా డబుల్ క్వాలిఫికేషన్ ర్యాంకర్స్ని తెప్పించా హైదరాబాద్ టీం నేను. టార్గెట్ అకాడమీ అంటే టీచర్ బై ర్యాంకర్స్ ఉండాలని. 1 month అవుట్ రైట్ రిజెక్టెడ్. ఒక్కళ్ళే ఇప్పుడు నాకు టీం. అప్పుడు తీసుకెళ్ళా విశ్వాసాన్ని హైదరాబాద్. లేకపోతే నేను ఎందుకు తీసుకెళ్తా గుంటూరు నుంచి? నువ్వు రావాలి, ఇక్కడ ఆల్రెడీ లేదు, నువ్వు అక్కడికి వస్తే టాప్ ఫ్యాకల్టీ అవుతావు, గుంటూరులో నీకు కంపారిజన్ వస్తుంది. హైదరాబాద్లో మనలాంటి ప్యాటర్న్, నీలాంటి టీచింగ్ ఉండదు అసలు, బ్యాలెన్స్డ్ వే అండ్ బాడీ లాంగ్వేజ్. ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మరు కదా. వెళ్ళారు ఇప్పుడు టాప్ ఫ్యాకల్టీ. మళ్ళీ వస్తారు, తెప్పిస్తా గుంటూరు, మీకు చెప్పిస్తా. మొత్తం సిలబస్ అయిన తర్వాత విశ్వాసాలు వచ్చి మళ్ళీ కాస్టింగ్ మొత్తం రివైజ్ చేసి వెళ్తారు. నేను కూడా తగులుకుంటా. సో 1-2 సార్లు చెప్తాం, కానీ నేను చెప్పింది ఏంటంటే మీకు వినండి ప్రశాంతంగా. ఒక ఛాన్స్ వాళ్ళు జస్ట్ అయిన తర్వాత సెకండ్ బ్యాచ్, ఇప్పుడు నేను ఆ డెసిషన్ తీసుకుని ఉంటే అప్పట్లో పిల్లలు చెప్పారని చెప్పేసి ఆ రోజు పిల్లలు కూడా నేను అదే చెప్పాను, మీరు కొంచెం కంగారు పడుతున్నారమ్మా అని. ఇప్పుడు ఆ సీనియర్స్ నేను ప్రూఫ్లు పెట్టా, వాట్ ఎవర్ ది మెసేజెస్ ఐఎమ్ రిసీవింగ్. ఇప్పుడు ఈ మెసేజ్ కూడా నేను ఫోటో తీసి ఆ పిల్లలకి పెట్టవచ్చు, మీరు అప్పుడు ఏమన్నారు, ఇప్పుడు ఏం జరిగిందని. అదే గిరిధర్ సార్ది కూడా అలాగే మీకు స్క్రీన్ షాట్లు పెడతా అండి, పెడతాను నేను. ఆఫ్టర్ 2 batches గిరిధర్ సార్ది మీకు స్క్రీన్ షాట్లు పెడతాను, యూట్యూబ్ వీడియోస్ పెడతాను, ఫీడ్బ్యాక్లు ఇప్పిస్తాను, మీకు అందరికీ పెడతాను, డెఫినెట్లీ పెడతాను, రికార్డెడ్. సరే చూడండి చాప్టర్, ఓకేనా? అది చెప్పేది. ఎవరిని తక్కువ అంచనా వేయొద్దమ్మా, అస్సలు వేయద్దు. ఒక మనిషి ఈ రోజుల్లో టీచింగ్ చేద్దామని వచ్చిన వాళ్ళు నేను వెతుకుతున్నానమ్మా, లేరెవరు. మనిషి నేను టీచింగ్ చేస్తానని ఇంట్రెస్టెడ్గా వచ్చి నుంచొని 6 గంటలు చెప్పటం అంటే అది మామూలు విషయం కాదు. డెడికేషన్, ఆ డెడికేషన్ ఉన్నప్పుడు నాకు అనిపించింది అక్కడ ఆ వ్యక్తుల్లో ఆ డెడికేషన్. నేను ఈరోజు కాకపోతే రేపుకైనా నా ప్యాటర్న్లోకి తీసుకొచ్చేసుకుంటా చిన్నగా, డౌటే లేదు. అది ఆ రోజు మీకు స్క్రీన్ షాట్లు అవి పెడతాను. అండ్ ఆయనేమి ఇక్కడేం ఫస్ట్ టైం ఏం చెప్పట్లా, వేరే చోట వేరే ప్యాటర్న్లో చెప్పారు, అక్కడ నుంచి ఆ ప్యాటర్న్ నుంచి ఈ ప్యాటర్న్ షిఫ్ట్ అవడానికి టైం పడుతుంది. కొంచెం ఫ్రెష్ కొత్త అంటే బాగుండేది, అంటే ఫస్ట్ టైం నా దగ్గర అయితే కొంచెం బాగుండేది, క్లీన్ షీట్ కాబట్టి నేను రాసేవాడిని, అదే ఉండేది. బట్ అది కొంచెం అవ్వలేదు. మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళమ్మ, నేను ఏది రాస్తే అదే, ఇట్లా అంటే అట్లా, ఏదంటే అది. అఫ్కోర్స్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ యాడ్ అవుతుంది, వాళ్ళు కొంచెం ఎలివేట్ చేస్తారు ఇంకా. అందుకనే నా క్లాసుల కంటే వాళ్ళే బాగుంటాయి. నేను యాక్సెస్ ఇవ్వమన్నా, నాది ఇవ్వమన్నా, విశ్వాసారది ఇవ్వమన్నా, మీకు చెప్పండి విశ్వాసారు. ఎందుకంటే నా దానికి ఇంకా యాడ్ చేస్తారు కదా వాళ్ళు. ఇప్పుడు నా థాట్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చినప్పుడు నా దానికి ఇంకా ఎలివేట్ చేస్తారు వాళ్ళు. నా క్లాస్ కంటే వాళ్ళదే బాగుంటుంది, నాకు ఆనందం. నేను కూర్చొని విన్నా భలే ఉంది కదా, అసలు నేను చెప్పిన దానికి ఇంకో పాయింట్ యాడ్ చేశారు, సూపర్ అసలు. సరే విషయం అట్లా ఉంటుంది మా కష్టాలు. టీచింగ్ అంటే ఎవ్వరు లేరమ్మా బయట, రావట్లేదు. ఎందుకు రీజన్ అందరికీ తెలిసిందే అమ్మ, అది కూడా చెప్తా ఫేర్గా, నేను ఫ్రాంక్గా చెప్తా. అది కూడా వాట్ ఈస్ ద రీజన్ సార్? కార్పొరేట్కి వెళ్తే 10 lakhs ప్యాకేజ్ మినిమం. నువ్వు ఇవ్వట్లేదా 10 lakhs? ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లా? మేము ఫీజులు తగ్గించాం స్టూడెంట్స్కి. నేను అలా ఇవ్వాలంటే 1 lakh 1.5 అని పెద్ద ఆయనలాగా తీసుకోవాలి. ఫీజులు తగ్గిద్దాం అండ్ రీజనబుల్గా ఇద్దాం, బోనస్లు ఇద్దాం. సో ఇట్లా అదొకటి రీజను. ఎవరు సార్ ఈ రోజుల్లో నుంచొని టయానికి, అసలు టయానికి తిన్నా తినకపోయినా, నిద్రపోకపోయినా, అలారం మోగకపోయినా టయానికి వచ్చేయాలి. ఈరోజు గిరిధర్ సార్ లీవ్ అమ్మ, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళి. సార్ ఒక్కరోజే తీసుకుంటా నేను, మళ్ళీ వచ్చేస్తాను సార్. ఎవరికో అసలు ఎవరు ఆలోచిస్తారు అలా చెప్పండి? ఒక ఫ్యాకల్టీ అలా ఆలోచించేది. ఒకరోజే తీసుకుంటాను సార్, మళ్ళీ నైట్ వెళ్ళి మళ్ళీ వచ్చేస్తా, పిల్లలు ఇబ్బంది పడతారు,
సిఎంఏఎస్ వాళ్ళు ఇంటర్ వాళ్ళు సిలబస్లో తొందరగా కంప్లీట్ చేయాలి, మనం వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వాలి. నిజంగా నేనైతే సార్కి తెలుసు జనరల్గా సార్ నేను మార్చుకుంటా నెక్స్ట్ చాప్టర్ చెప్తానని పెట్టుకున్నారు. నిజంగా నేను సార్ ప్లేస్లో ఉంటే ఏంటి నేను ఎంత కష్టపడి చెప్తే ఏంటి ఇట్లా అంటున్నారని వెళ్ళిపోయేవాడిని. నేనైతే డెఫినెట్లీ వెళ్ళిపోయేవాడిని. ఈజ్ డెడికేటెడ్ టు టీచింగ్ అనమాట. ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది. అండ్ అలా అని చెప్పేసి మీకేం అన్యాయం చేయట్లా, యాక్సెస్లు ఇప్పించాను, అవి కూడా చూసి ఇది చూడమన్నాను, ఇబ్బంది ఏం లేదు. 1-2 సార్లు ఇంటే పర్లేదు కదా, మీకే మంచిది. ఇంకా మళ్ళీ మేమందరం సిలబస్లో ఏం రాదు, విశ్వాసారు నేను మళ్ళీ ఫాస్ట్ ట్రాక్లు చెప్తాం. ఫాస్ట్ ట్రాక్ అంటే మళ్ళీ ఫాస్ట్గా చెప్తామని కాదు, మళ్ళీ సిలబస్ అంతా రివైజ్ చేస్తాం. అండ్ ఈవెన్ దో నేను చెప్పిన డీటీ కూడా మళ్ళీ మీకు ఎక్కడైనా కనెక్ట్ అవ్వదో అని చెప్పేసి నేను చెప్పి మళ్ళీ ఇంకో ఫ్యాకల్టీ చేస్తే ఫాస్ట్ ట్రాక్ చేయిస్తాను. ప్రతి సబ్జెక్టు 2 ఫ్యాకల్టీ సార్ చెప్పిస్తాను. ఇక మీ ఓపిక అనమాట. ఇది ఓవరాల్ సీన్. నైట్ కూడా అదే డిస్కషన్ మాకు. కొత్త ఫ్యాకల్టీని తేవాలి, ఫైనల్కి ఫ్యాకల్టీ ప్రిపేర్ చేయాలి, ఇదే స్టోరీ అమ్మ. ఎప్పుడు ఇయర్ బడ్స్ పెట్టుకుని ఉంటా కదా, అదే రీజను. ఏదో కాల్ వస్తుంది, మాట్లాడుతూ ఉంటాం. ఇది స్టోరీ ఓవరాల్గా. సో కాబట్టి కంగారు పడొద్దు, అన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్తాను. ప్రస్తుతానికి యాక్సెస్లు వచ్చినాయిగా అందరికీ, మీరు కూడా యాక్సెస్లు తీసుకోండి. అది విని ఇది కూడా వినండి, ఓకేనా? పర్ఫెక్ట్. అలా అనమాట. అంటే ఇది నేను ఏదో ఎక్స్ప్లెనేషన్ అంతా ఇవ్వలేదమ్మా, మీకు కూడా తెలిస్తే బాగుంటుంది కదా, ఫేర్గా ఉంటే బాగుంటుంది కదా అని ఇచ్చాను. అసలు లోపల ఏం జరుగుతుంది ఆఫీస్ రూమ్లో, మీ దగ్గర ఏం జరుగుతుంది అనేది ఒక గ్యాప్ ఉండకూడదు. వాట్ ఎవర్ వీ టేక్ డెసిషన్స్ అవి మీ ముందు పెట్టేస్తాం, మేము మీతో డిస్కస్ చేసే డెసిషన్ తీసుకుంటాం. కాకపోతే కొన్ని విషయాలు మరీ చెప్పేస్తే బాగదని చెప్పేసి స్లోగా చెప్తాం, డిఫరెంట్ వేలో చెప్తాం, అంత మించి ఏం లేదు. అది ఓవరాల్ స్టోరీ. ఇప్పుడు ఓపెన్ చేయను, రాసేసాడు అబ్బాయి. రాయలేదా? ఓకే, ఓపెన్ చేయి. ఇది ఓపెన్ చేయండి అమ్మా, మంచి పిల్లలు కదా, ఒక అవకాశం వేయండి అమ్మా. మంచి ఫ్యాకల్టీని ఎందుకు మనం వదిలేయటం? యాక్సెస్లు తీసుకోండి, చూద్దాం. ఫస్ట్ వన్ 20 lakhs 15 lakhs. సార్ క్వశ్చన్లోనే సపరేట్ చేసి ఇచ్చాడు, మనం ఏం చేయాలి ఇప్పుడు? యాడ్ చేయాలి. యాడ్ చేయండి. సర్చార్జ్ రేట్ ఎంత? అసలు డివిజెట్ చేయాల్సిన అవసరమే లేదు, 0%. 0%. $25.30. సర్చార్జ్ రేట్ ఎంత? సర్చార్జ్ రేట్? సపరేట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ చేశాడు కాబట్టి 2 కాలమ్స్లో ఎంత రాస్తానమ్మా? 10. నెక్స్ట్ 55 + 65 1 crore. మీరు చెప్పాలి, నేను కాదు. 15%. మా 1,20,00,000 అంటే ఏ బ్రాకెట్లోకి వెళ్ళింది? 15%. రాశాను 15%. రిమైనింగ్ ఇన్కమ్కి ఎంత పర్సెంటేజ్? దానికి బుర్ర వాడితే వాడు. బుర్ర వాడలేకపోతున్నావా? నువ్వు బుర్ర వాడలేకపోతున్నావా? 1,20,00,000 ఈ బాక్స్లో ఎక్కడ వస్తుందో చూడు. టోటల్ ఇన్కమ్ 1,20,00,000 ఈ బాక్స్లో ఎక్కడ వస్తుంది చెప్పాలి. అక్కడ డివైడ్ చేయాల్సిన అవసరం ఉందా? అంతే. నువ్వు బుర్ర వాడితే వాడేసే, వాడకపోతుంటే ఈ బాక్స్లో వేసేసే. అది తీసుకొచ్చి ఈ బాక్స్లో వేయి, అట్లా వేయి, అంతే. 1,20,00,000 ఈ బాక్స్లో ఎక్కడ వస్తుంది? థర్డ్ కాలంలో అసలు డివిజనే లేదు. ఎంత పర్సెంటేజ్ ఉంది? 15. అయిపోయింది. ఇంకా అసలు డివిజన్తో సంబంధం లేకుండా 2 కాలమ్స్లో ఎంత రాస్తావు? 15. మరి నువ్వెందుకు డివైడ్ చేసావు? డివైడ్ చేస్తే రాయవా? రాస్తావు కదా. నెక్స్ట్ ఇది యాడ్ చేయమ్మా. 2,95 lakhs. చెప్పాలి. మా 4 ఐటమ్స్ స్పెషల్ ఇన్కమ్ ఎంత ఉందమ్మా? 50 lakhs. అసలు ఎంత ఉన్నా మనకు సంబంధం ఉందా? అది ఎంత పర్సెంటేజ్ తీసుకుంటాం? 2 crores దాటింది అంటే
మినిమం 15 వేయాలి. ఈ స్పెషల్ ఇన్కమ్కి అసలు 15 మా ఏం లేదు, నీకు బుర్ర లేదా? ఏం లేదు. 2,45,00,000 తీసుకెళ్ళి టేబుల్లో పడే. ఎక్కడొచ్చింది అది? ఏ కాలంలో వచ్చింది? ఆ టేబుల్లో పడేసినప్పుడు ఏ కాలంలో వచ్చిందమ్మా? 2,45,00,000 ఏ కాలంలో వచ్చిందమ్మా? ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా? ఫోర్త్ కాలంలో నీకు డివిజన్ కనిపిస్తుంది. ఇదిగో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ విత్ రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్ 1 రూపీ ఉన్నా 2 రూపీ ఉన్నా అది 2 crores అబౌవ్ ఉంది కాబట్టి అక్కడ ఎంతమ్మా? 15%. రిమైనింగ్ ఇన్కమ్ ఎంత ఉందో చూడు. రిమైనింగ్ ఇన్కమ్ 2,45,00,000. 2,45,00,000 అంటే ఎక్కడ వస్తుందమ్మా? 25%. అంతే, ఈ టేబుల్లో పడేయటమే తీసుకెళ్ళి. ఎక్కువ కష్టపడకూడదు మనం, హెడేక్ వస్తుంది మళ్ళీ. ఆ టేబుల్లో పడేయటమే తీసుకెళ్ళి. 50 lakhs plus 1,45,00,000. 1 crore ఆ టేబుల్లో పడేస్తే ఏ కాలంలో వచ్చిందమ్మా? థర్డ్ కాలంలో వచ్చింది కదా. థర్డ్ కాలం అంటే అసలు ఓవరాల్గా మొత్తానికి ఎంత వస్తుంది? 15%. నెక్స్ట్ వన్ 2 crores 3 crores 6 lakhs. ఏ కాలంలో వచ్చింది? ఫోర్త్ కాలం. ఏ కాలంలో వచ్చిందమ్మా? ఫోర్త్ కాలంలో వచ్చింది కాబట్టి నువ్వు డివైడ్ చేసి చూసుకోవాలి. డివైడ్ చేసి చూసుకునేటప్పుడు డిఫాల్ట్గా ఈ 4 items స్పెసిఫిక్ ఇన్కమ్కి ఎంత పర్సంటేజ్ వేస్తావు ఏం ఆలోచించకుండా. స్పెసిఫిక్ ఇన్కమ్కి ఎంత పర్సంటేజ్ వేస్తావు ఏం ఆలోచించకుండా 15. అసలు ఆ అమౌంట్ కూడా చూడవసరం నువ్వు. 2 crores దాటిన తర్వాత స్పెసిఫిక్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అమౌంట్ కూడా చెక్ చేయకుండా నువ్వు ఎంత పర్సంటేజ్ వేసేస్తావు. రిమైనింగ్ మాత్రం అమౌంట్ చెక్ చేయాలి. రిమైనింగ్ ఇన్కమ్ అమౌంట్ ఎంత ఉందమ్మా? 1,05,00,000. లెస్ దాన్ 2 crores అంటే ఎంత పర్సంటేజ్ ఉందో చూడు టేబుల్లో. లెస్ దాన్ 2 crores అంటే ఎంత పర్సంటేజ్ ఉంది? 15%. నెక్స్ట్ 2 crores 10 lakhs plus 40 lakhs. ఎక్కడొచ్చింది ఇది కూడా? 2 crores 50 lakhs. 2 crores 50 lakhs అమ్మా. 2 crores దాటింది కాబట్టి అమౌంట్తో సంబంధం లేకుండా ఎంత వస్తుంది? స్పెసిఫిక్ ఇన్కమ్ 15%. అదర్ రిమైనింగ్ ఇన్కమ్ మాత్రం అమౌంట్ చూడాలి. రిమైనింగ్ ఇన్కమ్ అమౌంట్ ఎంత అందరు చెప్పాలి. పర్సంటేజ్ అదేంటి అప్ టు 50 lakhs జీరో కదా? అది టోటల్ ఇన్కమ్. ఆల్రెడీ టోటల్ ఇన్కమ్ 2 crores ఎక్సీడ్ అయిపోయింది. 40 lakhsకి డిఫాల్ట్గా ఎంత ఇస్తుందమ్మా? లెస్ దాన్ 2 crores వస్తుంది. 40 lakhs ఎక్కడ వస్తుంది అందరు చెప్పాలి. లెస్ దాన్ 2 crores. ఎంత పర్సంటేజ్? 15%. నువ్వు ఫోర్త్ కాలంలో ఉన్నావు. ఫోర్త్ కాలంలో రిమైనింగ్ ఇన్కమ్ చూడాలి, అంతేగాని మళ్ళీ ఫస్ట్ కాలంకి వెళ్ళిపోకూడదు. నువ్వు ఫోర్త్ కాలంలో ఉన్నావు, మళ్ళీ ఫస్ట్ కాలంకి జంప్ అవ్వకూడదు. ఫోర్త్ కాలంలో రిమైనింగ్ ఇన్కమ్ చూడాలి నువ్వు. అంటే దీన్ని బట్టి టేబుల్ బాగా గుర్తుపెట్టుకుంటే నువ్వు ఏదైనా చేసేయగలవు. టేబుల్ బాగా గుర్తుపెట్టుకుంటే ఏదైనా చేసేయగలవు. 40 lakhs plus 1 crore 75 lakhs. టోటల్ చేయమ్మా ఎంత? 15. ఇది ఫోర్త్ కాలంలోకి వచ్చింది. ఏ బాక్స్లోకి వచ్చిందమ్మా? ఫోర్త్ బాక్స్లోకి వచ్చేసింది. ఫోర్త్ బాక్స్లోకి వచ్చింది కాబట్టి డిఫాల్ట్గా స్పెసిఫిక్ ఇన్కమ్స్కి ఎంత పర్సంటేజ్ తీసుకుంటావు? 15%. సార్ అది కాకుండా రిమైనింగ్ ఇన్కమ్ ఎంత ఉందమ్మా? 1 crore 75. లెస్ దాన్ 2 crores. ఏంటమ్మా? లెస్ దాన్ 2 crores కాబట్టి ఎంత పర్సంటేజ్? 15%. నెక్స్ట్ యాడ్ చేయమ్మా టోటల్స్. 4 crore 16 lakhs. సార్ ఇది కూడా ఫోర్త్ కాలంలోకి వచ్చింది. డిఫాల్ట్గా స్పెసిఫిక్ ఇన్కమ్కి ఎంత పర్సంటేజ్ తీసుకుంటావు? రిమైనింగ్ ఎంత ఉంది? 2 crore కంటే 2 crores టు 5 crores దగ్గర ఉంది కాబట్టి ఎంత తీసుకుంటావు? 25%. నెక్స్ట్ టోటల్ చేయమ్మా. 7 crores 62నా? ఇది కూడా ఫోర్త్ కాలంలోకి వచ్చింది. 62 lakhs. ఇది కూడా ఫోర్త్ కాలంలోకి వచ్చింది. డిఫాల్ట్గా స్పెసిఫిక్ ఇన్కమ్స్కి ఎంత పర్సంటేజ్? 15%. రిమైనింగ్ ఇన్కమ్ ఎంత ఉంది? 4 crore 50 అంటే 25%. సో నెక్స్ట్ వన్ అమ్మా. 4 crore 12 lakhs, 5 crore 60 lakhs. ఇది చెప్పండి. 9 crore
72 lakhs. పర్సంటేజ్లు చెప్పండి అమ్మా. డిఫాల్ట్గా అమౌంట్తో సంబంధం లేకుండా 15%. రిమైనింగ్ ఇన్కమ్ ఎంత ఉందమ్మా? 6 lakhs. అంటే ఎంత పర్సంటేజ్? 37%. ఇది కూడా రాయండి. మా అన్నీ కవర్ అయిపోయినాయి చూడండి, మీకు అన్ని మోడల్స్ అన్ని కాంబినేషన్ వచ్చేసింది. మీకు అక్కడ అంతా కాంబినేషన్స్ వచ్చేసినాయి. ఇక టేబుల్ మీద ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయో అన్ని కాంబినేషన్స్ వచ్చేసినాయి ఇక్కడ ఎగ్జాంపుల్స్. జాగ్రత్తగా ఒకసారి చూడు, 1 minute చూడు. మా కొత్తగా వచ్చారు ఎవరో? ఈరోజే అమ్మ జాయిన్. సిలబస్ అయిపోయిందిగా? అయినా అయిపోయింది. డిసెంబర్ అటెంప్ట్ అయినా అయిపోయింది. డిసెంబర్ అటెంప్టే కదా మీరంతా? డిసెంబర్ అటెంప్టే కదా మీరంతా? ఫాస్ట్ మా వాళ్ళు జనవరిలోనే వచ్చేసారు డిసెంబర్కి. మీ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక? వాళ్ళిద్దరు మీ ఫ్రెండ్సా అమ్మ? హాస్టల్ మేట్స్? అయిపోయింది కదమ్మా సిలబస్. అది జూన్ ఒకటి రాస్తారు, డిసెంబర్ ఇంకోటి రాస్తారమ్మా. జూన్ అటెంప్ట్ సిలబస్ ఎప్పుడూ అయిపోయింది, సంక్రాంతికే. సరే అమ్మ, ర్యాగింగ్ చేయాలి కదా? చెప్పారు. ఈరోజు భయపడుతుంది కదమ్మా, ర్యాగింగ్ చేయమంది నిన్ను. మీ హాస్టలే కదా, కొత్తగా వచ్చింది, ర్యాగింగ్ చేయండి అంది. చేద్దాం. మా సాంగ్ వచ్చా? సాంగ్ పాడిమన్నావు కదమ్మా, మర్చిపోయావు నువ్వు. రికార్డ్ అయింది అక్కడ. రికార్డింగ్ తర్వాత చూడమ్మా, అమ్మాయి మాట్లాడు ఉంటుంది. సాంగా? డాన్సా? బెంచ్ ఎక్కుతావా? వదిలేద్దావా పోనీ? నా కోసం వదిలేయమ్మా. సరే కూర్చోమ్మా. ఇంతకు మీ పేరు చెప్పలేదు. వదిలేద్దాం అమ్మాయిని, పేరు చెప్పిందిగా, కూర్చోమ్మా. ర్యాగింగ్ చేయమందమ్మా, నేను వద్దంటే ర్యాగింగ్ చేయమంటా. చేయకూడదు అలా, కొత్త పిల్లలు భయపడతారు కదా. కొత్త పిల్లల్ని వచ్చిన వాళ్ళు భయపెడుతూ ఉంటారు. సిలబస్లు అయిపోయినాయి, అసలు అయిపోయింది, అర్థం కాదు నీకు ఇంకా అని. ఏం నమ్మొద్దమ్మా, నేనున్నా. అసలు ఆ పక్కన ఇద్దరు మాటలు అసలు వినొద్దు. అమ్మా, ఏ బుక్ పెట్టాలి, ఏం రాయాలి, ఏంటి అన్ని గైడెన్స్ ఇవ్వండి, ఓకేనా? అవి విను. మరి డీటీకి బుక్ పెట్టాలిగా, మెటీరియల్ ఇచ్చారా నీకు? ఇస్తారు, చిన్నగా ఇస్తారులేమ్మా. సరే, ఇక్కడి వరకు అందరు రాశారా? ఇంకెవరు వచ్చారు? కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు? ఎవరు రాలేదా? సరే మా జస్ట్ ఊరికే ఇంకా ఉంది కదా టైము. క్యాలిక్యులేట్ ట్యాక్స్ లయబిలిటీ ఫర్ ది ఇండివిజువల్ రెసిడెంట్. ఏజ్ ఎంత? టోటల్ ఇన్కమ్ అన్నాడు, 60 lakhs అన్నాడు. ఒకటి ఆగండి. అక్కడ 60 lakhs అని ఓన్లీ చెప్పి వదిలేశాడంటే స్పెసిఫిక్ ఇన్కమ్స్ ఉంటాయా, నార్మల్ ఇన్కమేనా? ట్యాక్స్ ఎంసీక్యూ లాగా చేయాలి, ఫాస్ట్గా టకటగా చేయాలి. క్యాలిక్యులేటర్ చిన్నగా. చెప్తున్నాను ఇప్పుడు. 19 lakhs. ఓకే, ఒక ఆన్సర్ వచ్చేసింది అప్పుడే. 18,44,000. ఇంకొక ఆన్సర్ వచ్చేసింది 44,700. ఇటు సైడ్ నుంచే వచ్చినాయి ఆన్సర్లు, ఇటు సైడ్ నుంచి అసలు రావట్లా. 4-1 కాదమ్మా, 10-0 రాసేద్దాం. లేదు రాసేసాం, అయిపోయింది, రాసేసాం. చెప్పున్నానా? కరెక్టే, 16 lakhs కరెక్టే కాదా? మన మీద మనం చెప్పిందే ఆన్సరు. ఇప్పుడు ఎగ్జామ్లో మనకు ఆన్సర్ వచ్చిందమ్మా, కరెక్ట్ కాదని కొట్టేసి వస్తామా, మనకు వచ్చిందే ఆన్సర్ అంటామా? ఇది అంతే. చేయనా? ఎంత వచ్చింది? 750నా? 780నా? రౌండ్ ఆఫ్ 18 కాదు, రౌండ్ ఆఫ్ చేయాలి కదా, 10s. $500.
వీళ్ళంతా చెప్పేశారు ఆన్సర్లు. సెకండ్ మంచి అమ్మాయి చెప్పింది అంతే. ఫస్ట్ బెంచ్ లాస్ట్ అమ్మాయి. క్యాలిక్యులేటరు అంత స్పీడ్గా అంత చేస్తే అది ఇరిగిపోతే ఎవరు రెస్పాన్సిబుల్? హూ ఇస్ రెస్పాన్సిబుల్? చిన్నగా టైప్ చేయి క్యాలిక్యులేటర్. లాస్ట్ బట్ వన్ బెంచ్. అమ్మ పక్కన క్యాలిక్యులేటర్లో ఎంత అమౌంట్ ఉంటే అంత చెప్పేసేనా నువ్వు? అది ఆ పక్కన అమ్మాయి క్యాలిక్యులేటర్లో ఎంత ఉందో చూడమ్మా. ఎక్కడుంటే అక్కడ ఎంత ఉంటే చెప్పేసే అది. చూపిస్తుంది చూడమ్మా. 16 lakhs అంతేనా? మంచి ఆన్సర్ ఇది కూడా. అబ్బాయి క్యాలిక్యులేటర్ ఎంత ఉంటుంది అని చెప్పమ్మా. 18 lakhs. ఈ పక్కన అబ్బాయి జీరో. జీరో కూడా ఆన్సరే. అవును, జీరో రాకూడదా ట్యాక్స్? అంతే కదా. ఏదో కనెక్ట్ డిస్కనెక్ట్ అవుతుందమ్మా ఏదో మొత్తానికి. తర్వాత చూసుకోండి మీరు. అదిగో ఆన్లైన్ వాళ్ళని అడగమంటారు, వాళ్ళు రెస్పాండ్ అవ్వరమ్మా. చూడు నేను పిలుస్తాను, ఎవరైనా రెస్పాండ్ అవుతారు. అయ్యారు. మంచి ఆన్సర్ అయ్యారు. 17,73,750. 18 lakhs ఓకే. ఇంక మిగతా వాళ్ళు ఎవరమ్మా? 16,87,500. ఇంకా ఎక్కడ? శ్రీధర్ ఒకటోసారి, శ్రీధర్ రెండోసారి, శ్రీధర్ మూడోసారి. అలా అయిపోయింది. టైం అయిపోయింది. అక్కడ టైం అయిపోయింది. అందరు టైం అయిపోయింది. ఇంక చూడాలి. ఇంక అయిపోయింది, టైం అయిపోయింది. ఫోకస్. సో వీ హ్యావ్ ఏ 60 lakhs. ఎంతమ్మా? షార్ట్కట్లో చేస్తున్నాను, నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్ చేస్తాను. సార్ అప్ టు 10 lakhs డిఫాల్ట్గా ఎంత రాసేయచ్చు నేను? 10 lakhs కంటే అబో ఎంత ఉంది? 3 lakhs ఇంటూ ఎంత? 15 lakhs. సార్ 15 lakhs యాడ్ చేయండి. కొంతమంది ఇక్కడ ఆగిపోయారు. దీనికి చాలా అడ్జస్ట్ చేయాలి. రిబేట్ వస్తుందా? ఎందుకు రాదు? చాలా కాదు, మీరు స్పెసిఫిక్ ప్రొవిజన్ చెప్పాలి ఎందుకు రిబేట్ రాదు. టోటల్ ఇన్కమ్ 5 lakhs కంటే ఎక్కువ ఉంది, అందుకని రాదు. నెక్స్ట్ వన్, సర్చార్జ్ సెస్ రెండు వస్తాయి కదా. సెస్ ముందేయాలా, సర్చార్జ్ ముందేయాలా? సర్చార్జ్ రేట్ ఎంత? దేని మీద 10%? ఎంత ఉంది? 250. యాడ్ చేయండి అమ్మాయి రెండు. 72,000. ఇప్పుడు ఏం చేయాలి? దేని మీద? 17,750 మీద 4% ఎంత వస్తుందమ్మా? 17,950. 70. రెండు యాడ్ చేస్తే అంతే. ఎంతమంది రైట్ చేశారు? అందరూ. ఏంటమ్మా పరిస్థితి? సెస్ లేదా? సెస్ వేయకపోతే నీకు అది యాడ్ చేయలేదు. ఓకే, చాలా వరకు రాంగ్ వచ్చింది. సెస్ 0 వచ్చింది కదా. ఓకే, అర్థమైంది. అక్కడ వచ్చింది.
కరెక్టే వచ్చిందా? కరెక్టే వచ్చింది. ఏదో చేసాం, అడుగుతావు ఏంటి నువ్వు అసలు అందరి ముందు? నువ్వు అందరి ముందు అడుగుతావు ఆన్సర్లు ఏదేదో చేస్తే కదా. సరే అమ్మా, నెక్స్ట్ క్లాస్లో మనం డీటెయిల్గా చేద్దాం. ఓకే రైట్. స్టడీ ఆర్ ఐ థింక్ సో. చదువుతూ ఉండండి, సర్చార్జ్ అయ్యండి. క్లాస్ ఉందా? సర్చార్జ్ అయ్యింది, చదువుతూ ఉండండి అమ్మా. నీట్గా ఆ టేబుల్ గుర్తుండిపోవాలి మీకు. ఇప్పటివరకు చెప్పిన డీటీ అంతా నెక్స్ట్ క్లాస్లో నేను క్వశ్చన్స్ అడుగుతాను. వీకెండ్ ఉంటుంది డీటీ మీకు. డిఫికల్ట్గా ఇస్తా వీకెండ్, అసలు చేయలేరు. జాగ్రత్త చదవండి. ఈరోజు ఏం వారం అమ్మా? ఈరోజు సో ఓకే, ఈరోజుకు ఒక స్పెషాలిటీ ఉంది. సో రేపటి వరకు సిలబస్ ఉంటుంది వీకెండ్. ఫ్రైడే అంటే ఒక రూల్ వాట్ ఈస్ ద రూల్ అంటే సాటర్డే టు ఫ్రైడే. అర్థమవుతుందా? సాటర్డే సండే ఎగ్జామ్ పెట్టకూడదు కదా. అందుకని ఏం చేస్తాం మనం, ఈ సాటర్డే లాస్ట్ సాటర్డే టు ఈ ఫ్రైడే ఏదైతే క్లాసెస్లో జరుగుతుందో అదే సండే ఎగ్జామ్కి అడుగుతాం. మరి మళ్ళీ సిలబస్లో అడిగి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదు. ఒకవేళ చెప్పినా సరే మేము ఆ సిలబస్ నుంచే ఇస్తాం అనమాట. అప్పుడప్పుడు నేను ఆ ముందు వీకెండ్స్ నుంచి కూడా క్వశ్చన్ అడగాలనిపించింది అనుకో, ఒకటి అడుగుతా, ఏదో ఒకటో 5 మార్క్స్ 2 మార్క్స్, ఎక్కువ అడగను. ఓకేనా? ఊరికే టెస్ట్ చేయడానికి. ఎలా అమ్మా వీకెండ్ సిలబస్ ఎలా ఉంటుంది? సాటర్డే టు ఫ్రైడే. ఓకేనా? ఎవరైనా సారు ముందు నుంచి కూడా అడగవచ్చు. సాటర్డేది మాత్రం మ్యాక్సిమం అడగరు, ఆ ముందుది రేరు, అడిగినా తక్కువ మార్కులు అడుగుతారు. మ్యాక్సిమం 80% ఆఫ్ ది మార్క్స్ ఈ వీక్లో జరిగిందే వస్తుంది. రైట్, చదువుతూ ఉండండి.